గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. ఈ వారం మన గెస్ట్ ఆయన ఏ కేసు పట్టుకున్నా ఒకవేళ గవర్నమెంట్ అయితే కన్వెన్షన్ తీసుకొస్తారు, ప్రైవేట్ అయితే ఆక్విటల్ తీసుకొస్తారు. అంత ప్రొఫెషనల్ అడ్వకేట్. పేరు వి గోపాలకృష్ణ గోఖలే గారు, అడ్వకేట్, ట్రయల్స్ అండ్ హైకోర్టు. ఈ ప్రొఫెషన్ రావడానికి కారణం ఏంటి? నేను ఇనీషియల్గా ఐ స్టార్టెడ్ మై కెరియర్, నేను స్టెనోగ్రాఫర్గా చేశాను. సాధారణ అడ్వకేట్ అనగానే సివిల్, క్రిమినల్ ఇలా డిఫరెంట్ అయిపోతుంటారు. మీరు ఎక్స్క్లూజివ్గా దీనికోసం ఎందుకు మీరు? కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెషల్ పీపీగా అక్కడ ఒక చీఫ్ కమిషనర్ ఆయన ఉండేవాడు. ఆయన వచ్చేసి తీసుకొస్తున్నప్పుడు వాడు ఒక ఫామ్ ఇస్తాడు, నా నిన్న 5 తులాస్ 50 తులాస్ ఉందని. ఆ విధంగా ఇచ్చి తీసుకొస్తే దాన్ని కూడా క్రైమా? డిక్లేర్ చేస్తే సార్, ఈ కేసుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. టక్పిడిల్ కానీ ఒకటి, కన్ఫెషన్ ఒకటి. కాన్ఫెషన్ ఇప్పుడు ఎర్లియర్ లా ఎట్లుండేదంటే, ఇప్పుడు అంటే ఎక్యూజ్డ్ పేరు కానీ లేదంటే కంప్లైంట్ పేరు రివీల్ చేయకుండా ఒకటి చెప్పండి. ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్ కేసు ఉందండి. మనీ లాండరింగ్లో ఏ సెక్షన్స్ వస్తుంటాయి, దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు, ఇందులో వైలేషన్ ఎక్కడ ఉంటుంది? సో మనీ లాండరింగ్ ఏంటి? ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. అదే మీకున్న రికార్డులో 50 కేసు పట్టుకుంటే 49లో కన్వెన్షన్ వస్తుందా? 10 ఉన్నాయి అనుకోండి అట్లీస్ట్. సార్, ఇందులో మీరు డిఫెన్స్ తీసుకున్న ఒక మంచి కేసు చెప్పండి. ఫస్ట్ వీల్ క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్తున్నారు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో స్ట్రాంగ్ అయినా కొన్ని అక్విటల్ అయిపోతుంటాయి. ఇప్పుడే కొంచెం పల్లె కాంపౌండ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ రైడ్ అవుతున్నప్పుడు అక్కడ అల్ఫాజలం దొరికిందను. ఈ కేసులో బెయిల్ రావాలంటే A1కి వస్తుందా, A6కి వస్తుందా? కౌంటర్లో ఉన్న వాడికి నాలెడ్జ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు జనరేషన్ ఒక కేసు తీసుకోవాలంటే ముందు డబ్బులు అడుగుతుంది. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సోషల్ సర్వీస్. బట్ కానీ కొంతమంది అడ్వకేట్స్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఆపోజిట్ పార్టీకి ఇవ్వడం మనం ఏ విధంగా చూస్తాం? అది కొన్ని జరుగుతున్నాయని నేను విన్నాను. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ ఆయన ఏ కేసు పట్టుకున్నా ఒకవేళ గవర్నమెంట్ అయితే కన్వెన్షన్ తీసుకొస్తారు, ప్రైవేట్ అయితే ఆక్విటల్ తీసుకొస్తారు. అంత ప్రొఫెషనల్ అడ్వకేట్. పేరు వి గోపాలకృష్ణ గోఖలే గారు, అడ్వకేట్, ట్రయల్స్ అండ్ హైకోర్టు. ఆయన స్పెషల్ పీపీగా ఒకవేళ కేసు పట్టుకుంటే ఖచ్చితంగా అందులో కన్వెన్షన్ వస్తుంది. ఆయన 50 కేసులు వాదిస్తే 49 కేసుల్లో కన్వెన్షన్ తీసుకొస్తారు. ఇంకా ప్రైవేట్ వైపు వెళ్తే ఆయన 100 కేసులు వాదిస్తే 90 కేసుల్లో ఆక్విటల్ వస్తుంది. అంత ప్రొఫెషనల్, ఆయన డెడికేట్గా చేస్తున్న అడ్వకేట్. ప్రస్తుతం NDPCలో కానీ లేదా నార్కోటెక్స్లో కానీ లేదా కస్టమ్స్లో కానీ ఆయన కేసు వేశారంటే ఖచ్చితంగా అందులో పక్కా కన్వెన్షన్ వస్తుందని ఆఫీసర్లు చెప్తుంటారు. ఆయన ఇటు స్పెషల్ పీపీగా చేస్తారు, అదేవిధంగా గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా కాకుండా మిగతా కేసులు కూడా చేస్తుంటారు. ఇప్పుడు NDPCలో ఎలాంటి సెక్షన్స్ వస్తాయి, ఒకవేళ 37 పెడితే ఏ సెక్షన్ వస్తుంది, 37లో శిక్ష పడుతుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. పర్టికులర్గా చెప్పాలంటే NDPCలో కానీ అదేవిధంగా కస్టమ్స్లో కేసులు పెడితే సార్ని అప్రూవ్ అయితే ఏ విధంగా దానికి జడ్జిమెంట్ ఇస్తారు, ఏ విధంగా దానికి గైడెన్స్ ఇస్తారు విషయాన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సాధారణంగా NDPCలో కానీ కస్టమ్స్లో కానీ ఒక కేసు ఏంటంటే స్పెషల్ పీపీగా మేము తీసుకుంటారు గవర్నమెంట్, ఎందుకంటే అందులో కన్వెన్షన్ తీసుకొస్తారనేది. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత మీరు ప్రైవేట్ కేసులు తీసుకున్నప్పుడు అందులో క్లయింట్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళ కేసులు ఖచ్చితంగా మనకి అక్విటల్ వస్తుందని. అంత ప్రొఫెషనల్గా మీరు డెడికేట్గా డెప్త్గా సెక్షన్ చూడడంలో ప్లస్ కేసులు వేసిన దీంట్లో లూప్ హోల్స్ వెతకడంలో మీకు ఒక స్పెషల్ ఉంది. అయితే ఇప్పుడు మనం NDPC మీద తీసుకుందామండి. NDPCలో ఎలా జరుగుతుంటాయి, ఏ సెక్షన్ పెడితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, దానికి మనం అక్విటల్ తీసుకురావాలంటే ఎందుకు ఫెయిల్, ఏ సెక్షన్లో పెట్టాల్సి వస్తుంది, కన్వెన్షన్ రేటు పెరగడానికి కారణం ఏంటి, అక్విటల్ రేటు తగ్గడానికి కారణం ఏంటి, ప్రాసిక్యూషన్కి IOకి మధ్య గ్యాప్ ఉంటే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు గోపాలకృష్ణ గోఖలే గారు ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడం బై ఛాన్సా, బై చాయిసా, అదేవిధంగా మీ పేరెంట్స్ వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళు ఏం చేసేవారు, ఈ ప్రొఫెషన్ రావడానికి కారణం ఏంటి చెప్పండి. నేను ఇనీషియల్గా
ఐ స్టార్టెడ్ మై కెరీర్. నేను స్టెనోగ్రాఫర్గా చేశాను. అబ్బో, స్టెనోగ్రాఫర్గా ఎవరండి గారు అప్పుడు? ఒక 5-6 నెలలు. నేను లోవర్ మిడిల్ క్లాస్లో ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అయితే సరిపోతుంది. టైపిస్టో లేదా స్టెనోగ్రాఫర్? స్టెనోగ్రాఫరు, టైపిస్టో. అట్లా నేను 10th క్లాస్లో ఉండగానే టైపు, ఇంటర్మీడియట్లో టైపు, హయ్యరు. ఇక్కడ ఉండేవారు ఫాదర్ మదర్? అప్పుడు వరంగల్ ఉండేవాడిని. అతని బీకామ్ ఫస్ట్ ఇయర్లో చదివేటప్పుడు స్టెనోగ్రఫీ అయిపోయింది. అయిపోగానే ఇమీడియట్గా నాకు ఇమీడియట్గా జాబ్స్ వస్తుండే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్టీసీ, డిఫరెంట్ జాబ్స్ వస్తుండేవి. అయితే ఎక్కడ ఒక్కొక్క చోట ఒక నెల పనిచేసి ఉద్యోగం వదిలిపెట్టేశాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క నెల చేసి జాబ్స్ వదిలిపెడుతుండేవాడిని. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక అతను అమెరికాకి వెళ్ళాడు ఆ రోజుల్లో. అతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ని చేసి యూఎస్కి వెళ్ళి అక్కడ చేశాడు. నాకు అప్పటి నుంచి హార్వర్డ్లో లా చదవాలని కోరిక కలిగింది. అయితే అందరు నవ్వుతున్నాడు, ఏంటంటే హార్వర్డ్ పోవటం ఏంటి అది అనుకో. సరే, ఒక 6 నెలలు స్టెనోగ్రాఫర్గా చేసి వదిలిపెట్టేశారు. అప్పుడు మా అమ్మ, ఏమిటి ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలిపెడుతున్నాడు, మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా. మా అమ్మకి చెప్పి దాంట్లోనే ఉండి పరీక్షలు రాసి పైకి వెళ్ళాలి అంటే, మా అమ్మకి చెప్పి ఒకటేసారి పైకి వెళ్తాము, అట్లా ఎక్కువ రోజులు అటువంటి ఉద్యోగాలు స్టెనోగ్రాఫర్గా టైపిస్ట్గా చేస్తే ఆ క్వాలిటీస్ ఇంబైబ్ అయితే మనకి ఆ క్వాలిటీస్ వస్తాయి, మనకు హై థింకింగ్ అన్నది మెల్లిగా మరుగున పడుతుంది అని నేను 6 నెలల తర్వాత అన్ని ఉద్యోగాలు వదిలిపెట్టేసి మళ్ళీ లాలో చేరాను. లా చేరిన తర్వాత బాగానే, అంటే బై చాయిస్ కాదు, బై చాయిసే. దిస్ ఇస్ బై చాయిస్. ఐ వాంటెడ్ టు స్టడీ ఇన్ హార్వర్డ్. ఏదో అట్లా డివేట్ అయ్యాను ఫ్యామిలీ పరిస్థితుల వల్ల. దాని తర్వాత మళ్ళీ లాలో చేరి కొన్ని రోజులు సీఏ చేశా, కొన్ని రోజులు లేబర్ లాస్, పర్సనల్ మేనేజ్మెంట్ ఆ కోర్స్ చేశాను. దాని తర్వాత లా చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత బాగానే నడిచి. ఎవరు సార్ మీకు ఫస్ట్ సీనియర్? బి వీరభద్రరావు అని గోల్కొండ చౌరస్తాలు ఉండేవారు. దాని తర్వాత చేసిన తర్వాత 15 ఏళ్ళు కొంచెం సబ్స్టాన్షియల్గా మనీ ఎర్న్ చేసిన తర్వాత దెన్ నాకు మన యాంబిషన్ ఒకటి మిగిలిపోయింది, హార్వర్డ్కి వెళ్ళి చదవాలనుకుని. దట్స్ హౌ ఇన్ 1998 ఐ వెంట్ టు ది US టు పర్సూ మై హైయర్ స్టడీస్ ఆఫ్టర్ 15 years ఆఫ్ మై ప్రాక్టీస్. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ కంపెనీ స్పాన్సర్ చేసింది. ఆ ఫ్రెండ్ కంపెనీలో నేను అంత ఇమిగ్రేషన్ లాస్, కాంట్రాక్ట్స్ అవన్నీ అక్కడ లాకి సంబంధించిన ఫాస్ట్గా నేర్చుకుని ఆ కంపెనీలో 400 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. డైలీ ఒక 10 H1Bలు, వారానికి ఒక 5-6 గ్రీన్ కార్డ్స్, వారం కాకపోయినా అట్లీస్ట్ 10-15 రోజులకి గ్రీన్ కార్డ్స్, దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, అవి నేర్చుకుని ఫైల్ చేయటం నేర్చుకున్నాను. దాని తర్వాత దెన్ కంపెనీ వాజ్ సేవింగ్ లాట్ ఆఫ్ మనీ. దెన్ మా ఫ్రెండ్ చెప్పాడు, నేను హార్వర్డ్కి పోవాలి, దట్ ఈస్ మనకు ఆ అండర్స్టాండింగ్ మీద నేను వచ్చాను, కంపెనీ స్పాన్సర్ చేస్తున్నావు అంటే అది ఇక్కడి నుంచి ఢిల్లీ అంత దూరం, అట్లాంటా నుంచి. సో నేను ఏ యూనివర్సిటీలో పడితే ఆ యూనివర్సిటీ చేయను, ఒక టాప్ లా స్కూల్ అంటే ఆ ఊళ్ళోనే, ఆ సిటీలోనే, అట్లాంటా సిటీలో ఎమరీ లా స్కూల్ ఉంది, వన్ ఆఫ్ ద టాప్ లా స్కూల్స్ ఇన్ ది US. దెన్ ఐ సెక్యూర్డ్ అడ్మిషన్. అండ్ నా మార్క్స్కి బేస్ అయ్యి దాంట్లో అడ్మిషన్ వచ్చేది కాదు, బట్ బేస్డ్ ఆన్ మై ప్రొఫెషనల్ సక్సెస్ లైక్ డిఆర్ఐకి అక్కడ స్టేట్ అటార్నీ అంటారనమాట, మొత్తం స్టేట్కి నేను స్పెషల్ పీపీ ఫర్ దీస్ డిపార్ట్మెంట్స్. దాంట్లో రిపోర్టెడ్ జడ్జిమెంట్స్ అవన్నీ చూసి నాకు అడ్మిషన్ ఇచ్చారు. దట్స్ హౌ ఐ కుడ్ కంప్లీట్ మై మాస్టర్స్ ఇన్ ది US. ఇండియా వచ్చారు. దాని తర్వాత 15 ఏళ్ళు అక్కడ చేసి న్యూయార్క్లో ఆఫీస్ అంతా సక్సెస్ఫుల్గా చేసుకుని కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను మళ్ళీ వచ్చాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ షార్ట్లీ అండ్ ఓపెనింగ్ మై ఆఫీస్ దేర్. ఎస్, ప్రొఫెషన్ ఈజ్ మై ప్యాషన్. నేను ఎప్పుడు US పోయిన తర్వాత కూడా అక్కడ కొత్తలో ప్రొఫెసర్స్ చెప్పే లెసన్స్ అవన్నీ తొందరగా ఆ ప్రొనౌన్సియేషన్కి నేను అక్లమటైజ్ కాలేదు. అయినా కానీ నేను ఇష్టంతో నేర్చుకున్నాను. అందుకని అందరికీ చెప్తాను, ఎవరికైనా కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి అని చెప్తాను. నేను ప్రొఫెషన్ కూడా ఇష్టంతో చేస్తాను. కష్టపడి ఏంటో కష్టపడాలి, అది వేరే విషయం, కానీ ఇష్టం అన్నది ఇంపార్టెంట్, ప్యాషన్ ఇంపార్టెంట్. ఐఎమ్ ఇన్ దిస్ ప్రొఫెషన్ విత్ మై ప్యాషన్.
సార్ సాధారణంగా అడ్వకేట్ అనగానే సివిల్, క్రిమినల్ ఇలా డిఫరెంట్ అయిపోతుంటారు. మీరు ఎక్స్క్లూజివ్గా దీనికోసం ఎందుకు మీరు? నేను బై ప్రావిడెన్స్ అనొచ్చు. నేను యాక్చువల్గా సివిల్ ల్యాండ్ మ్యాటర్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఇవి చేస్తుండేవాడిని. సడన్గా నాకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెషల్ పీపీగా అక్కడ ఒక చీఫ్ కమిషనర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన చేసి నువ్వు కెన్ యూ బీ అవర్ స్పెషల్ పీపీ అంటే, మరి నేనేం కేసులు కస్టమ్స్ సెంటర్కి ఇప్పటిదాకా ఏం చేయలేదు, నార్కోటిక్స్ అన్నది అసలే తెలియదు. వాళ్ళు ఇచ్చిన తర్వాత దెన్ ఏదైనా నేర్చుకోవటం, ఒకసారి నేర్చుకుని ఐడెంటిఫైడ్ మంచి ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఇద్దాము ఐడెంటిఫై చేసుకుని ఒక 1 month అన్ని అడ్జర్న్మెంట్స్ తీసుకున్నా. జడ్జికి చెప్పాను, నేను కొత్త ఈ లాస్కి ప్లీజ్ గివ్ మీ టైం. ఓ 1 month అడ్జర్న్మెంట్ తీసుకుని దాంట్లో నువాన్సెస్ అన్నీ చదువుకుని ఆ జడ్జిమెంట్స్ అన్నీ చదువుకుని దట్స్ హౌ ఐ డెవలప్. కస్టమ్ కానీ, నార్కోటిక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ లాస్ కానీ, మనీ లాండరింగ్ కానీ, ఇవన్నీ నాకేమనిపిస్తుంది అంటే పుస్తకంలో ఉన్నదే కదా, అది చదువుకుంటే తెలుస్తుంది. దాని మీద ఉన్న రిలేటెడ్ జడ్జిమెంట్స్ చదువుకుంటే ఆ లీగల్ ఆర్గాన్స్, ఆ లీగల్ జడ్జిమెంట్స్ అవన్నీ తెలుస్తాయి. అవి చదువుకోవటం చేయటం. అచ్చా సార్, మీరు 4 వింగ్స్లో ప్రొఫెషనల్గా ఉన్నారు ఇప్పుడు. ఒకటి కస్టమ్స్, సెంట్రల్ ఎక్స్చేంజ్, ఎన్డీపీసీ, మనీ లాండరింగ్. సార్ ఒకటి ఫస్ట్ సెంట్రల్ ఎక్స్చేంజ్ వద్దాం. సార్ సెంట్రల్ ఎక్స్చేంజ్లో ఎలాంటి కేసులు ఉంటుంటాయి? కస్టమ్స్ చెప్పండి. ఫస్ట్ కస్టమ్స్లో ఎక్కువ కస్టమ్స్ కేసులు, ఎలాంటి కేసులు ఉంటాయి? దాన్ని వైలేట్ ఎలా చేయొచ్చు? మీరు అందరూ కన్విషన్లు తీసుకొచ్చేవారు. జనరల్ కేసులు ఎలా ఉంటాయి అంటే వైలేట్ ఎట్టా చేయొచ్చు అనే దానికి నెగిటివ్ ఆస్పెక్ట్లో మనం మాట్లాడుకుంటూ అవుతుంది. అసలు ఫస్ట్ అంటే వైలేట్ మనం చేయకపోయినా ఎలాంటి వైలేట్ చేస్తూ వస్తుంటాయి? ఎలాంటి వైలేట్ చేస్తుంటారంటే ఫస్ట్ కస్టమ్స్ అంటేనే స్మగ్లింగ్ అని ఎవరికైనా తెలుస్తుంది. స్మగ్లింగ్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ అసలు ఏ యాక్ట్లో కానీ ఏవి ఇంపార్టెంట్ టర్మ్స్, ఆ టర్మ్స్ని బాగా అవగాహన చేసుకోవాలి. ఏదైనా కానీ ఏ నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అంటారు. నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్, అందరు నార్కోటిక్స్ అంటారు. నార్కోటిక్స్ వేరు, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ వేరు, కంట్రోల్ సబ్స్టెన్సెస్ వేరు. ఈ 3 ఉంటాయి దీంట్లో. అట్లానే కస్టమ్స్లో కూడా అన్నిటికీ డెఫినేషన్స్ బాగా అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కస్టమ్స్ అంటే ఫస్ట్ స్మగ్లింగ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. వాడు చేసి అవతలోడు ఏదో పని చేసి వీడు స్మగ్లింగ్ చేశారని కేసు పెడతారు. అసలు ఈ స్మగ్లింగ్ కింద వస్తుందా? స్మగ్లింగ్ అంటే ఏంటి? ఎనీ యాక్షన్ ఆర్ ఇన్యాక్షన్ ఇన్ రిలేషన్ టు గూడ్స్, ఏదైనా గూడ్స్కు సంబంధించి మీరు ఏదైనా చేయవలసింది చేయకపోయినా, చేయాల్సింది చేయకపోయినా, దానివల్ల రెండరింగ్ గూడ్స్ లైబుల్ ఫర్ కన్ఫిస్కేషన్ అండర్ సెక్షన్ 111 అంటే వైల్ ఇంపోర్టింగ్. నువ్వు ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఏది చేయాలో చేయకపోతే సంబంధించి అది కన్ఫిస్కేషన్ అవుతుంది. అట్లనే లైబుల్ టు కన్ఫిస్కేషన్ అండర్ సెక్షన్ 113 ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దీన్ని స్మగ్లింగ్ అంటారు. ఇప్పుడు వాడు నార్మల్గా ఏంటంటే మనం చూసేవి అంటే వేరే చాలా కమర్షియల్ ఫ్రాడ్స్ అవి ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్మగ్లింగ్, బయట నుంచి వస్తారు, ఇక్కడ బంగారం రేటు ఎక్కువ, బయట తక్కువ, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటే ఏదో ఇంత ప్రాఫిట్ వస్తుందని తీసుకొచ్చుకుంటూ ఉంటారు నార్మల్గా. దట్ ఈస్ కాల్డ్ స్మగ్లింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడో వచ్చి నోటిఫైడ్ ఏరియాస్ అని కస్టమ్స్ యాక్ట్లో ఉంటుంది అనమాట. ఆ నోటిఫైడ్ ఏరియాస్లో మీరు డిక్లేర్ చేయాలి. యాక్షన్ చేయలేదు, ఇన్యాక్షన్ ఇన్ రిలేషన్ టు గూడ్స్, గోల్డ్ బిస్కెట్కి సంబంధించి ఇట్ ఈస్ లైబుల్ టు కన్ఫిస్కేషన్. You must give a declaration form under section 77 of Customs Act. మీరు ఇవ్వకుండా అట్లా వచ్చేస్తే అంటే ఇన్యాక్షన్. దానివల్ల రెండరింగ్ యువర్ బిస్కెట్ లైబుల్ ఫర్ కన్ఫిస్కేషన్. మనం తీసుకొస్తున్నప్పుడు ఒక ఫామ్ ఇస్తాడు, నా నిన్న 5 తులాసో 50 తులాసో ఉందని, ఆ విధంగా ఇచ్చి తీసుకొస్తే దాన్ని కూడా క్రైమా? డిక్లేర్ చేస్తే మీరు చేస్తే యాక్షన్ అనమాట. యువర్ యాక్షన్ ఈజ్ కరెక్ట్. that goods won't render liable for confiscation. You are doing perfectly as per law. But ఎప్పుడైతే మీరు ఇది చెయ్యరో then the goods are liable to confiscation. ఒక మనిషి బంగారం ఎన్ని తులాలు తీసుకురావాలండి, ఎన్ని గ్రామ్స్ తీసుకురావాలి? దానికి వేరే నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీరు 6 months అట్లా ఉంటే 1 kg 2 kg తెచ్చుకోవచ్చు. మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా పోతే మీరు తీసుకురాలేరు. మీరు ఇట్లా పోయి ఇట్లా వస్తే నేను కిలో బంగారం తెచ్చుకుంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఆర్నమెంట్సా, బిస్కెట్స్ ఎనీథింగ్. ఆర్నమెంట్స్ అయితే సమ్ ఉమెన్కి ఏదో లిమిట్ ఉంది, 200 grams ఎంతో ఉంది, దానికి లిమిట్ ఉంది నోటిఫికేషన్ కింద, మామూలుగా మన పర్సనల్ యూస్కి. కానీ మీరు ఇట్లా బంగారం తెచ్చుకుంటాను,
ఓ 10 బిస్కెట్ తెచ్చుకుంటాను, ఓ 10 రోజులు ఉండి వచ్చానంటే దట్ ఈజ్ లయబుల్ టు కన్ఫిస్కేషన్. అయితే ఇది ఇప్పుడు మనం ఈ కస్టమ్స్ యాక్ట్ మీరు అన్నారు కదా, ఇది చూసుకోవాలి. ఇది చేసేది స్మగ్లింగ్ కింద ఇది వస్తుందా అని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట కూడా రోడ్డు కస్టమ్స్ నోటిఫైడ్ ఏరియాలో దొరకదండి. ఇదే బంగారం బిస్కెట్ బయట దొరుకుతుంది, ఎవడో తీసుకెళ్తుంటాడు, ఆర్టీసీ క్రాస్ రోడ్లో లేకపోతే అమీర్పేట్ చౌరస్తా అని దొరుకుతుంది, గోల్డ్ బిస్కెటే. ఈజ్ ఇట్ స్మగ్లింగ్? కెన్ యూ సే ఇట్ ఇస్ స్మగ్లింగ్? కాదు. అంటే ఇంతకుముందు రోజుల్లో ఉండేది అసలు అబ్సల్యూట్లీ ప్రొహిబిటెడ్ ఐటమ్, ఇప్పుడేమో రిలాక్స్ చేశారు. 6 నెలలు ఉన్నవాడు తెచ్చుకోవచ్చు, ఆ గోల్డ్ బిస్కెట్స్ వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఆ అమ్ముకునే దానికి రెగ్యులేషన్స్ లేవు. ఇప్పుడు మీరు 6 నెలలు ఉన్నారు, ఓ 10 బిస్కెట్ తీసుకొచ్చుకుంటారు, అందరికి అమ్మేస్తారు, 10 ఫ్రెండ్స్కి అమ్మేస్తారు, వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళ దగ్గర ఉంటుంది, అది గోల్డ్ బిస్కెటే. మరి కన్ఫిస్కేట్ చేస్తారా? బికాజ్ ఇట్ ఈస్ నాట్ స్మగ్లింగ్. యూ లెజిటిమేట్లీ 10 grams ఏదో ఫారిన్ ఎక్స్చేంజ్లో మీకు కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ నామినల్ ఉంటుంది, అది కట్టారు, తెచ్చుకున్నారు, మీరు వేరే వాళ్ళకి అమ్మారు. ఆ అమ్మటం అనేది రెగ్యులేషన్లో లేదు, కస్టమ్స్లో. మీరు అమ్ముకోవచ్చు. అది నేను తీసుకున్నాను అనుకోండి. సపోజ్ ఇఫ్ ద ఆఫీసర్ కమ్స్ అండ్ సీజ్ చేసి దాని తర్వాత అడ్జుడికేషన్కి పంపించి అవి చేస్తే ఇట్ ఈస్ నాట్ స్మగ్లింగ్, because it is not improperly imported. Where is the evidence that it is improperly imported? Liable for confiscation అంటే 111 చెప్పే కదా. అట్లా improperly imported అయితేనే liable to confiscation, it is smuggling. Therefore, if a person is found in possession, ఏదో 100 grams gold biscuits with foreign marking దొరికింది అనుకోండి, how can you say that it is smuggling? You have to prove it, you have to investigate further. ఈ పర్టికులర్ గోల్డ్ బిస్కెట్స్ డిక్లరేషన్ లేకుండా లోపలికి వచ్చింది, దీని మీద బార్ ఉంది, ఏదో బార్ కోడ్ ఉంటుంది కదా, అది లేదు, దానికి ఏదో స్పెసిఫిక్ ఏదో ఒక మెకానిజం ఉండాలి. అటువంటిది ఏం లేకుండా ఇక్కడ రాగానే తీసుకొచ్చాడంటే నాట్ సఫిషియెంట్. సార్ కొంతమంది ఇన్నర్ పార్ట్లో పెట్టుకొని తీసుకొస్తారు గోల్డ్, అది క్రైమే కదా? అది ఇట్ ఈస్ కన్సీల్మెంట్ అంటే 135 ఈజ్ ద పీనల్ సెక్షన్. 135 ఆ 135లో పీనల్ సెక్షన్ అక్విజిషన్, పొజెషన్, కన్సీలింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మిస్డిక్లరేషన్. అంటే మీరు ఒక 100 బిస్కెట్ తీసుకొచ్చి ఒక బిస్కెట్ డిక్లరేషన్, మిస్డిక్లరేషన్, దట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్ అండర్ 135 ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్. ఇట్ ఈస్ లయబుల్ టు కన్ఫిస్కేషన్. 135లో ఒక కేసు ఎందుకు, దానికి శిక్ష ఎంత పడుతుందండి కన్విక్షన్ వస్తే? దానికి వాల్యూని బట్టి ఉంటుంది. 3 years, 7 years మాక్సిమం 7 years ఏదైనా కానీ. కస్టమ్స్ ఏదైనా మాక్సిమం 7 years. ఫైన్ దానికి యూజ్ ఉంటుంది. దానికి యాజ్ ఫర్ యాజ్ పెనాల్టీ అది ఇది కన్సర్న్ అడ్జుడికేషన్ పార్ట్. Your only penal consequences under the Customs Act. Other civil liability about dealing with the gold, confiscation, దాని మీద పెనాల్టీ వేయటము, అదంతా అడ్జుడికేటింగ్, అది వేరే మెకానిజం ప్యారలల్గా నడుస్తుంటుంది. దట్ అడ్జుడికేటింగ్ అథారిటీ డిపెండింగ్ అపాన్ ద వాల్యూ, ఆ వాల్యూ బట్టి జాయింట్ కమిషనర్, తర్వాత కమిషనర్ అపీల్స్, దాని తర్వాత సిస్టాట్, ట్రైబ్యునల్, దెన్ హైకోర్ట్, దెన్ సుప్రీంకోర్ట్, అట్లా ఉంటుంది. ఓకే. గోల్డ్ కాకుండా బాటిల్స్ తీసుకొస్తారు కొంతమంది, దానికి లిమిట్ ఉంది. మీకు యూ కెన్ బ్రింగ్ ఇన్ని లీటర్స్, 2 liters ఎవరైనా బయటకు పోయిన వాళ్ళు తీసుకోవచ్చు. ఎక్సెస్ తీసుకొస్తే ఇట్ ఈస్ లయబుల్ టు కన్ఫిస్కేషన్. ఓకే సార్, మనకి ఫ్లైట్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగి గ్రీన్ ఛానల్ ఉంటుంది, గ్రీన్ ఛానల్లో మనం గోల్డ్ తీసుకుని వస్తుంటాం, మీరు పట్టుకుంటారు మీ వాళ్ళు, అది అప్పుడు ఏ సెక్షన్ వస్తుందండి? ఏంటి? గ్రీన్ ఛానల్లో వస్తాం, కొన్ని గ్రీన్ ఛానల్స్ ఉంటాయి, ఆ గ్రీన్ ఛానల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేసుకొని తీసుకొస్తారు, అక్కడ ఎవరో మేనేజ్ చేసుకొని. మేనేజ్మెంట్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏదో నేను తీసుకొస్తున్నా అక్కడ చెప్పి తీసుకోవాలంటే వాళ్ళ మీద చెక్ ఉంటుంది. సపోజ్ డిఆర్ఐ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, వెరీ ప్రీమియర్ ఆర్గనైజేషన్, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. వాళ్ళు ఇఫ్ దే హ్యావ్ ఇన్ఫర్మేషన్, వీళ్ళు వదిలిపెట్టినా వాళ్ళు పట్టుకోవచ్చు. సో యాక్షన్ వుడ్ బి టేకెన్ అగేన్స్ట్ ద కన్సర్న్ ఆఫీసర్ ఫర్ డెరిలిక్షన్ ఆఫ్ హిస్ డ్యూటీ, నాట్ బీయింగ్ డ్యూ డిలిజెంట్, అది కూడా ఉంటుంది. సో ది రిస్క్ నార్మల్లీ దే డోంట్ డూ ఇట్ లైక్ దట్. ఓకే. ఒకవేళ గోల్డ్ లేదని కాకుండా డ్రగ్స్ తీసుకొస్తారు, అప్పుడు దాని సెక్షన్ డ్రగ్స్లో ఇట్లా ఉండదు. డ్రగ్ ఈజ్ ఎ ప్రొహిబిటెడ్ ఐటమ్. ఇట్లా 6 నెలలు తీసుకొస్తే నువ్వు 1 కిలో హెరాయిన్ తీసుకోవచ్చు, అట్లా ఉండదు. ఇట్ ఈస్ ఎ ప్రొహిబిటెడ్ ఐటమ్. యూ కెనాట్ బ్రింగ్ ఇట్ అట్ ఆల్. Immediately under Narcotics and Psychotropic Substances Act, a person is booked. If it is depending upon the quantity, if it is small quantity, small offense. Intermediate quantity, little bigger offense. Commercial quantity, there is no bail under NDPS Act. That is a statutory bar under that. Statutory bar not to grant bail.
అన్లెస్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్, ఒకటే ఎక్సెప్షన్. సెక్షన్ 37 ఇందాక మీరు చెప్పారు. 37 కింద లైక్ స్పెషల్ యాక్ట్స్లో ఇప్పుడు వస్తుంది. ఇట్ ఈస్ దే ఆర్ గివింగ్ ఎక్సెప్షన్స్ టు ద జనరల్ లా ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ దట్ బెయిల్ లేదు, బర్డెన్ లైస్ ఆన్ యూ. ప్రాసిక్యూషన్ ఏంటి? ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ ఇట్స్ కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్. ఇక్కడ అట్లా కాదు, బర్డెన్ లైస్ ఆన్ యూ. కస్టమ్స్ యాక్ట్లో కూడా అట్లా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ కొన్ని నోటిఫైడ్ ఐటమ్స్ ఉన్నాయి, అవి వాటితో పట్టుబడితే ఈ బర్డెన్ లైస్ ఆన్ యూ. నార్కోటిక్ డ్రగ్స్ దాంట్లో బర్డెన్ ఏంటంటే నో ఐఎమ్ ఇన్ లిసిట్ పొజిషను, నేను ఇల్లీగల్గా ఏం లేను అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాడి మీద ఉంటుంది, అక్యూజ్డ్ పర్సన్ మీద ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ రివర్స్ బర్డెన్. కొన్ని అట్లానే ద లా ప్రిజూమ్స్ ద కోర్ట్ షెల్ ప్రిజూమ్ దట్ హీ హ్యాస్ గిల్ట్ మైండ్ అని కోర్టు అనుకోవాలి ఆల్రెడీ. అవన్నీ ఎవరు ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ అండర్ ద స్పెషల్ యాక్ట్స్, స్పెషల్ ఎనాక్ట్మెంట్ దీస్ ఆర్ రివర్స్ బర్డెన్స్ ఉన్నాయి, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్స్ దట్ యూ హ్యావ్ టు ప్రూవ్. నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెంటల్, అంటే కాన్షియస్ పొజిషన్లో ఉండాలి వాడు. సపోజ్ ఎవడో ఇట్లా పడుకుంటాడు, ఫ్లైట్లో పడుకుంటాడు, పక్కన చిన్న ప్యాకెట్ జేబులో వేస్తాడు, హీఈస్ ఇన్ పొజిషన్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాడు కాన్షియస్ పొజిషన్లో లేడు. యూ షుడ్ బి కాన్షియస్ పొజిషన్. సో ఆ కాన్షియస్ పొజిషన్లో నేను ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్, నాకు తెలియదు అని వాడు ప్రూవ్ చేసుకోవాలి. అది అట్లా స్పెషల్ వాళ్ళది వస్తుంది అప్పుడు. ఏది బర్డెన్ అయింది ఎవరు పాసింజర్, ఎవరి దగ్గర దొరుకుతుందో వాళ్ళ మీద ఉంటుంది, ప్రాసిక్యూషన్ మీద ఉండదు. కానీ ప్యాసింజర్ అదే అక్యూజ్ పర్సన్ అంటాం. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఈ బర్డెన్ ఎంత ప్రూవ్ చేయాలి? సబ్స్టాన్షియల్ ఎవిడెన్సా, బియాండ్ రీజనబుల్ డౌట్? ప్రాసిక్యూషన్ అయితే బియాండ్ రీజనబుల్. నేను ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, ఒక డౌట్లా క్రియేట్, అరే వీడి దగ్గర లేదు కదా, ఆ ఎవిడెన్స్ ఇచ్చాను, కరెక్ట్ కదా, ఫోటో చూపించాను, సీసీ కెమెరా తీసుకొని చూపించాను, చూడండి నేను పడుకుంటే వాడు ఇచ్చాడు. ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మామూలు, నాట్ హెవీ బర్డెన్, నాట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కాదు, నాట్ బియాండ్ రీజనబుల్ డౌట్ కాదు. ప్రిపాండరెన్స్ ఏదో కొంచెం ప్రిపాండరెన్స్, కొంచెం ఎవిడెన్స్ చూపిస్తే సరిపోతుంది. సార్ ఈ కేసుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. అక్విడల్ కానీ ఒకటి, కన్విక్షన్ ఒకటి. అంటే ఇప్పుడు ఇంకో కన్ఫెషన్ అంటే అదే దాని మీద తర్వాత మాట్లాడతాను. మీ కన్ఫెషన్ ఇప్పుడు ఎర్లియర్ లా ఎట్లుండేదంటే, ఇప్పుడు కస్టమ్స్ యాక్ట్లో కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ ద ఎవిడెన్స్ యాక్ట్, రైట్? 24-25 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్, ఇట్ ఈస్ ఇన్అడ్మిసిబుల్. మరి custom officers are not police officers. Confession made before the police officers. Custom officers మీద confession valid అని Supreme Court settled law. So confession tendered before a custom officer is admissible under law. Earlier Supreme Court judgments ఏం చెప్పినట్టే, when I was special PP for custom, ఓ జడ్జిమెంట్ ఉంది, confession alone is sufficient to convict a person. దాని తర్వాత సబ్సిక్వెంట్గా లేటెస్ట్ లా ఏం చెప్తుందంటే, కన్ఫెషన్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియెంట్, కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉండాలి. కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఓన్లీ కన్ఫెషన్ మీద, అయితే కో అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అట్లా శిక్ష ఇవ్వకూడదు అని తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. ఆ కన్ఫెషన్ దానికి అన్కొరాబరేటెడ్ కన్ఫెషన్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఎట్లా పడితే అట్లా ఒక కన్ఫెషన్ చూసుకుని వేరే ఎవిడెన్స్. ఇది 2000లో యూఎస్లో నేను చేసిన, నా లాలో నేను చేసినటువంటి థీసిస్ ఇదే. పోలీసు ఎందుకు, వాట్ ఈస్ ద, మనం అదే లా చదివేటప్పుడు అసలు ఎందుకు పెట్టారు ఈ పర్పస్, వాట్ ఈస్ ద రూల్ అన్నీ తెలుసుకోవాలి. పోలీసు వాళ్ళ మీద ఎందుకు పెట్టారు? బికాస్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ది కేస్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అందుకని వాళ్ళ ముందర వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళ ముందర ఇది ఇన్వెస్టిగేషన్ పనికిరాదని చెప్పారు. మరి కస్టమ్స్ యాక్ట్లో ఎందుకు పెట్టాలి అట్లా? కస్టమ్స్ యాక్ట్ కూడా ఎగ్జాక్ట్లీ పోలీస్ ఆఫీసర్ చేసిన అన్నీ చేస్తున్నాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు, అరెస్ట్ చేస్తున్నాడు, జైలుకి పంపిస్తున్నాడు, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. బట్ కన్ఫెషన్ బిఫోర్ కస్టమ్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఈజ్ అడ్మిసిబుల్ అండ్ బికాజ్ ఈజ్ నాట్ ఎ పోలీస్ ఆఫీసర్ అన్నారు. నేను చెప్పాను, ఈజ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ద నామెన్క్లేచర్ మారింది, ఎగ్జాక్ట్లీ పోలీస్ ఆఫీసర్ జాబ్. దేర్ ఫోర్ ఇన్ మై వ్యూ, యుఎస్లోని పెట్టిన థీసిస్లో కస్టమ్ ఆఫీసర్ల ముందు కూడా కన్ఫెషన్ షుడ్ నాట్ బి మేడ్ అడ్మిసిబుల్ అని అన్నాను. అయితే ఈ నార్కోటిక్ డ్రగ్ కేసులో ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే నా థీసిస్ సబ్మిట్ చేశానో, రీసెంట్గా ఒక 3-4 ఏళ్ల క్రితం తూఫాన్ సింగ్ జడ్జిమెంట్ వచ్చింది. తూఫాన్ సింగ్ జడ్జిమెంట్ ఏంటంటే, కస్టమ్ ఆఫీసర్లు నార్కోటిక్ కేసు పట్టుకుంటారు,
ఓకే అండి. లేకపోతే ఇంకో ఆఫీసర్ ఎవరో డిజిగ్నేట్ ఎంపవర్డ్ ఆఫీసర్ ఎవరో వేరే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కాదు, వాళ్ళు పట్టుకుని కన్ఫెషన్ తీసుకుంటారు అనుకోండి, దట్ ఈస్ అడ్మిసిబుల్. ఇట్ వాజ్ అడ్మిసిబుల్ ఎర్లియర్, బట్ నౌ దట్ తూఫాన్ సింగ్స్ కేస్ దట్ వాజ్ రెఫర్ టు కనహాలాల్ అని ఓ జడ్జిమెంట్లో ఇచ్చారు. అది దట్ వాజ్ రెఫర్ టు లార్జర్ బెంచ్. ఆ తూఫాన్ సింగ్ కేసులో అంతా మొత్తం డిసైడ్ చేసి వాళ్ళు ఏమన్నారంటే, ఆల్ ద ఆఫీసర్స్ అండర్ ద NDPS Act, whoever is investigating and dealing with these cases, government agencies, all are police officers, confession given before them is inadmissible అన్నారు. సో ఇప్పుడు అది ఇది పోయింది. ఇప్పుడు ఫర్దర్గా ఇంకోటి వచ్చింది సుప్రీంకోర్టులో ఒక 6 నెలల క్రితం. దట్ జస్టిస్ ఓకా, he called the Uttar Pradesh DGP to the court. Why are you enclosing, despite our instructions, why are you enclosing confessions to the charge sheet? So confession should not be a part of charge sheet. If it is there, it should be kept away. Confession charge sheet లో ఎక్కడున్నా కానీ it should be kept away. అది స్ట్రిక్ట్గా ఇంకా చూడటం లేదు, బట్ ఇన్ మై కేస్ ఐ అబ్జెక్ట్ ఎవ్రీవేర్. మీ సర్వీస్లో బాగా గుర్తుండే ఒక కేస్ స్టడీ చెప్పండి. ప్రతి కేసు నేను ఎంజాయ్ చేస్తాను. ఒక మంచి ఎవ్రీ కేస్ ఐ ఎంజాయ్ బికాస్ జడ్జెస్ ఆర్ సో షార్ప్. ఇప్పుడు ఎకనామిక్ అఫెన్స్ కోర్టు ఉంది, కస్టమ్స్ కేసులు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, ఆల్ ఎకనామిక్ అఫెన్స్ కేసు చేస్తారు. ఆ జడ్జ్ ఈజ్ సో షార్ప్. ఇట్లా మనం క్రాస్ ఎగ్జామినేషన్ వేస్తుంటే ఎందుకు వేస్తున్నావు అని, జస్ట్ లైక్ దట్. ఎట్లా అంటే రేజర్ షార్ప్ ఇంటెలిజెన్స్. ఇట్లా దే ఆర్ ఆల్ మెర్క్యూరియల్ షార్ప్నెస్, ఇంటెలెక్ట్ ఉంటుంది. ఇట్లా చెప్తూనే ఇట్లా పట్టేస్తారు. అట్లా when we are asking anything, if judges are also understanding and they are participating, అది దానంత హ్యాపీనెస్ ఇంకోట్లేదు. అది ఆ ఎంజాయ్మెంట్ చేసిన ఒక కేసు చెప్పండి, ఒక కేస్ స్టడీ. కస్టమ్స్ కేసులు బిఫోర్ ఎకనామిక్ అఫెన్సెస్ I enjoy it because the judges, they participate, they understand what we are asking, they are thorough with the subject. అంటే ఎక్యూజ్డ్ పేరు కానీ లేదంటే కంప్లైంట్ పేరు రివీల్ చేయకుండా ఒకటి చెప్పండి. ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్ కేసు ఉందండి ఇన్ రంగారెడ్డి కోర్ట్. ఆయన పట్టాభి రామారావు గారు అని ఇప్పుడు వరంగల్ సెషన్ జడ్జిగా, డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి వెళ్ళారు. వెరీ వెరీ షార్ప్ జడ్జ్, హైలీ లెర్నెడ్ పర్సన్, లైక్ ఎకనామిక్ అఫెన్స్ కోర్ట్ స్పెషల్ జడ్జి లాగా. దే ఆర్ వెరీ షార్ప్. ఇట్లా అడుగుతుంటే చెప్పేస్తారండి. వాళ్ళ దగ్గర ఏదో చేసి సబ్జెక్ట్ లేకుండా పోతే మటుకు పట్టేస్తారు. దో యూ షుడ్ బి వెరీ ఫేర్, అండ్ ఇఫ్ యూ డోంట్ నో, సే డోంట్ నో. I have not anticipated this question from your honor, I will come prepared tomorrow అని చెప్పచ్చు. అట్లా ఒక నైజీరియన్ కేస్ యాజ్ ఎ డిఫెన్స్ కౌన్సిల్, he was not in a position to pay any money. దెన్ కొంచెం దీంట్లో డీప్గా చదివి ఒక్కొక్క వర్డ్ టు వర్డ్ చదవాలి. ఎక్కడ ఏది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్స్ వైలేట్ అయినాయి, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఏవి ఫెయిర్నెస్ లేదు, అన్ఫేర్ ప్రొసీజరల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవి ఇన్డెప్త్ చదివి చూసుకోవాలి అవి. ఇది బికాజ్ ఇట్ ఈస్ ఏ డ్రైకోనియన్ లా. బికాజ్ more draconian, more stringent procedure and more strict compliance ఉండాలి. దట్ ఈస్ వాట్ ద సుప్రీం కోర్ట్ సెడ్. సో దాంట్లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చి చేసే పని దాంట్లో. హీ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ఎనీథింగ్. సో నేను చేయలేదు. హీ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ఎనీ మనీ. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి నేను ఉండే ప్లేస్ నుంచి, అండ్ డైలీ ఈజ్ ఎన్ హెర్క్యులస్. కొంచెం హార్డ్ వర్క్ చేసి ఉట్టిగా ఏదో చేయటం కాదు కదా, కొన్ని రోజులు ఉంటుంది ట్రక్. వెళ్ళిన తర్వాత దాంట్లో నేను చేయలేదు. దెన్ ఈ ఎంగేజ్ సమ్ లాయర్. అదే లాయర్ అంతకుముందు నేను ఆ కేసు చదివాను, నాకు తెలుసు. దెన్ ఆ లాయర్ చేస్తున్నాడు కేసు, నేను అక్కడ పక్కన కూర్చున్నా. ఈ వాజ్ ఆస్కింగ్, ఏదో క్వశ్చన్లు వేస్తున్నాడు, అన్ని అడ్మిషన్స్. నేను ఇట్లా గౌన్ ఇట్లా వెనక్కి లాగారు. వాట్ ఈస్ దిస్, ఏం క్వశ్చన్లు వేస్తున్నావు? మోస్ట్ డే వాళ్ళు ఏం పంపిస్తావు, లోపల పంపిస్తావు అన్న. యంగ్ ఫెలో
అవర్ జాబ్ ఈజ్ టు ఎక్కడ వైలేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్టిగేషన్లో డిఫెక్ట్ ఉంది, అవి పాయింట్అవుట్ చేయటం అంతే. అవి పాయింట్అవుట్ చేయి, దట్స్ ఆల్. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ టు డూ ద క్రైమ్, వీఆర్ నాట్ డూయింగ్ దాట్. బేస్డ్ ఆన్ రికార్డ్ ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమున్నాయి, అన్ఫైర్నెస్ ఎక్కడ ఉంది, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఎక్కడ కంప్లై చేయలేదు, అవి మనం అదే చెప్పాలి. నువ్వు అడుగుతున్నది ఏంటి అనంటే, లేదు సార్ నేను నేర్చుకుంటున్నా సార్. ఇటువంటి కేసులో ఒకటేసారి నువ్వు డాక్టర్ అయిపోయి లోపల రాగానే పెద్ద ఆపరేషన్ నేర్చుకోవటం ఏంటి పక్కన అని నేను అన్నప్పుడు నువ్వు జరుగు అన్నా. జరుగని ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. దెన్ కొంచెం ఆఫీసర్ ఇబ్బందులు ఆన్సర్ చేయడానికి ఇబ్బందులు పడితే దెన్ పీపీ అబ్జెక్టెడ్. హౌ కెన్ హీ క్రాస్ ఎగ్జామ్, హీ ఈజ్ నాట్ ఆన్ రికార్డ్ అన్నాడు. ఓకే జస్ట్ వెయిట్ 2 minutes అన్న మెమో పేపర్ తెప్పించాను. అతను సంతకం తీసుకుని వేశాను. పట్టాభిరామారావు గారు ఉన్నారు. దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అంటే జడ్జెస్ ఎట్లా ఉంటారంటే, వాళ్ళు ఎంత పెద్ద కేసు అయినా దే ఆర్ నాట్ కన్సర్న్. మొన్న సుప్రీంకోర్టులో ఐ థింక్ ఇట్ ఈస్ దే ఇస్ నో కేసు బట్ కన్విక్షన్ ఇచ్చారు, ఇది తప్పు, ఐ థింక్ ఇట్ ఈస్ ఏ మోరల్ కన్విక్షన్ అన్నారు. అట్లా మోరల్ కన్విక్షన్స్ అట్లా ఉండవు. లా ప్రకారం ఉందా లేదా, ప్రొసీజర్ ప్రకారం ఉందా లేదా, డెఫినేషన్ ఇందా చెప్పా స్మగ్లింగ్ అన్నట్టు ఉందా లేదా, అదే చూస్తారు. కానీ అరే ₹1,00,00,000 గోల్డ్ బిస్కెట్ తీసుకొచ్చారే మనం వదిలిపెట్టేస్తే ఎట్లా, దట్ ఈజ్ నాట్ దేర్ జాబ్. దట్ ఈజ్ నాట్ దేర్ జాబ్. దే హ్యావ్ టు ఫాలో లా, దాని ప్రకారం ఇస్తారు. లా ప్రకారం ఉందా లేదా చూస్తారు అంతే వాడు. అయితే అది అట్లా చేసుకుంటూ పోతుంటే కొన్ని క్వశ్చన్స్కి పట్టాభిరామారావు గారు మీరు ఇవి అడగటానికి వీల్లేదు అన్నారు. సరే అన్నాం. అట్లా చేసుకుంటూ పోయాం. సో మెనీ వైలేషన్స్. ఇప్పుడు ఇంట్లో దొరికింది అనుకోండి, ఇంట్లో దొరికితే ఏమంటారు, దట్ ఇంట్లో దొరికితే మా ఇంట్లో 3-4 ఉంటాడు, ఎవడు పెట్టాడో నాకేం తెలుస్తుంది. సో ఇంట్లో దొరికితే పొజిషన్ కాదు అది, బట్ ఇండైరెక్ట్ పొజిషన్, కన్స్ట్రక్టివ్ పొజిషన్. ఇఫ్ ఇట్ సమ్వేర్ ఇన్ కట్టిలేజ్లో బయట ఎక్కడ ఉంటుందని పాతి పెట్టి చేస్తాడు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఇన్ డైరెక్ట్ పొజిషన్ కాదు అది, ఇట్ ఈస్ ఇన్ ఇండైరెక్ట్ పొజిషన్, కన్స్ట్రక్టివ్ పొజిషన్. అది కూడా సరిపోదు, యూ షుడ్ బి కాన్షియస్ కన్స్ట్రక్టివ్ పొజిషన్ ఉండాలి. వాడి పెట్టి వాడికి తెలిసి ఉండాలి అది. అట్లా కొంచెం టెక్నికల్ వాటి మీద అవి ఇవి చేసి హీ కేమ్ అవుట్. దెన్ కాగానే స్ట్రైట్గా జైలు నుంచి నా దగ్గరికి వచ్చి, ఎందుకు వచ్చా ఇక్కడ ఉండక వెళ్ళిపో అన్న, ఇక్కడ ఫస్ట్ ఇండియాలో నువ్వు వెళ్ళిపో, నువ్వు మళ్ళా చేస్తావు, మళ్ళా పట్టుపడితే ఇంకెవ్వరు నీకు హెల్ప్ చేయండి ఈ జీవితంలో అన్న. బట్ నాకు మొన్నే తెలిసింది, అగైన్ ఈజ్ ఇన్సైడ్. అయ్యో, ఇట్ కెన్ బి ప్రొఫెషన్, కెన్ బి టేక్ ఇట్ ఎస్ ఎ కెరీర్ ఫర్ అడ్వకేట్స్, కెరీర్ కింద తీసుకోవచ్చు. బట్ ఇట్ షుడ్ బి ఎ కాలింగ్ విత్ ఎంపతి, సింపతితో, నాట్ లైక్ ఎ లాయర్ వీ హ్యావ్ టు డూ ఇట్. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు డూ యాజ్ ఒక హ్యూమన్ టచ్తో చేయాలి దీన్ని. అట్లా అని ట్రూ ప్రొఫెషనల్గా కమర్షియల్ అట్లా ఉంటే కాదు. ఎందుకంటే నేను అనుకున్నాను అట్లీస్ట్ హీ విల్ రిఫైన్, మళ్ళీ బాగుపడతాడు, ఇంకోసారి చెయ్యడు అని అనుకున్నాను. ఐ టోల్డ్ హిమ్ టు గో సమ్ రిహాబ్ సెంటర్. అండ్ ఈ యొక్క దీన్ని అంటే డ్రగ్ అడిక్షన్ ఎట్లా ఉంటుందో, అమ్మటం కూడా అదొక అడిక్షనే. డబ్బు సంపాదించాలి డ్రగ్ ద్వారా అనుకోవటం కూడా ఒక అడిక్షనే. ఇప్పుడు పేకాట్ ఆడతాడు, రేసెస్ పోతాడు, డబ్బు దాని ద్వారా సంపాదించాలని ఎట్లా అడిక్షన్, ఇది కూడా అటువంటిదే. దెర్ ఆర్ 2 prongs. See, the act is designed to protect a particular class of persons. That is, it is a social issue. Human touch undale. You see, the nation's intent is to protect people, students, youth against this war, against this devastating war that is addiction. దాంతో పాటు అనదర్ పర్పస్ ఈజ్ దేర్ ఈ ఎనాక్ట్మెంట్లో, ఈ డ్రగ్ ట్రాఫికింగ్ చేయటము. డ్రగ్ ట్రాఫికింగ్ చేయటం వల్ల ది సావరిటీ ఆఫ్ ద కంట్రీ, బ్లాక్ మనీ రావటము, మనీ లాండరింగ్ చేయటము, ఇవన్నీ ఉంటాయి. అండ్ సొసైటీ అంతా పాడైపోవటము. సో ఒకటేమో డిటరెన్స్ పనిష్మెంట్, ఇంకోటేమో రిహాబ్. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. మనీ లాండరింగ్లో ఏ సెక్షన్స్ వస్తుంటాయి, దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు, ఇందులో వైలేషన్ ఎక్కడ ఉంటుంది? సో మనీ లాండరింగ్ ఏంటి? ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఓకే, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీసరు లంచం తీసుకుంటాడు, అది లంచం తీసుకోవటం నేరము, నేరం ద్వారా వచ్చిన పైసలు ప్రొసీడ్స్ అవ్వు. నౌ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. హీ విల్ ట్రై టు లాండర్ ఇట్. లాండరింగ్కి పంపిస్తారు, దాన్ని ఉతికి ఇస్త్రీ చేసినట్టుగా దాన్ని ట్రై టు కన్వర్ట్ ఇన్ టు వైట్ మనీ. దట్ ఈస్ ప్రొసీడ్స్ ఆఫ్, దట్ ఈస్ మనీ లాండరింగ్. దట్ ఈస్
దాంట్లో కూడా నో బెయిల్ అన్నారు, దెర్ ఇస్ నో బెయిల్. ఇప్పుడు అవన్నీ కొంచెం ఎందుకంటే దానికి ప్రెడికేట్ అఫెన్స్ ఉండాలి, ప్రెడికేట్ అఫెన్స్లో అక్విట్లు అయిపోతే ఈ కేసే వెళ్ళిపోతుంది. అది లిటిల్ కాంప్లెక్స్ లా. సార్ మనీ లాండరింగ్ లో డిఫెన్స్ వైపు నుంచి మీరు అక్విడల్ తీసుకున్న నేను చేయలేదు, డిఫెన్స్ చేయలేదు. ప్రాసిక్యూషన్ లో కన్విక్షన్ వచ్చింది ఏమన్నా? నేను అది అయిపోయిన జస్ట్ సత్యం రామలింగరాజు కేసు చేస్తున్న కొన్ని రోజులకి అది సిఐడికి ఇచ్చారు. కొన్ని జగన్ కేసు కొన్ని రోజులు చేశారు. దాని తర్వాత ఐ కేమ్ అవుట్, ఐ రిజైన్డ్ అండ్ స్టార్టెడ్ మై ప్రైవేట్ వర్క్. ఓకే, మనీ లాండరింగ్. నెక్స్ట్ ఎన్డీపీఎస్ కూడా తర్వాత రిజైన్ చేశాను. దట్ ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ డిఆర్ఏ కస్టమ్స్ కేసెస్. ఎన్డీపీఎస్ కేసు చాలా కేసులు చేశాను. ఒక మంచి కేసు చెప్పండి, కన్విక్షన్ వచ్చింది. చాలా వచ్చినాయి ఎన్డీపీఎస్ కేసులో. లైక్ ఆల్మోస్ట్ ఒక అదే మీకున్న రికార్డులో 50 కేసు పట్టుకుంటే 49లో కన్విక్షన్ వస్తుందా? 49 కాదు, నాట్ 49, అబౌట్ 50, 10 ఉన్నాయి అనుకోండి, అట్లీస్ట్ 7-8 దాకా వస్తుంటాయి. ఆ కన్విక్షన్స్తో చేయాలండి ఏదైనా కానీ. కన్విక్షన్స్తో అది యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్ అని చెప్పా కదా. దాంట్లో అసలు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వీ హ్యావ్ టు, మనం కోర్టు ముందర ఏమి పెట్టాలి, విట్నెస్ని ఏ విధంగా ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు విట్నెస్ అథారిటీ ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు, డిఫెన్స్ కౌన్సిల్స్ ఎప్పుడు అథారిటీ, నీకు అథారిటీ లేదు ఎట్టే చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటి, జూలీ ఎంపవర్డ్ బై స్పెషల్ ఆర్ జనరల్ ఆర్డర్ ఆఫ్ దీస్ డిపార్ట్మెంట్స్ అంటారు. దెన్ కస్టమ్స్లో కూడా కస్టమ్స్ కానీ ఈ యాక్ట్ కానీ ఇవన్నీ, అందుకని ప్రతి ఒక్క సెంటెన్స్ జాగ్రత్తగా చదవాలి. జూలీ ఎంపవర్డ్ ఆర్ కస్టమ్ ఆఫీసర్స్ అంటారు. కస్టమ్ ఆఫీసర్ డిఆర్ఏ వాళ్ళు కేసు పెడతారు అనుకోండి. డిఆర్ఏ వాళ్ళు కేసు పెడితే అసలు డిఆర్ఏ కస్టమ్ ఆఫీసర్ ఏముంది, డిఆర్ఏ ఈజ్ సపరేట్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ. అది ఇప్పుడు వెన్ ఐ వాజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ యూస్ టు ఫైల్ ఆల్ నోటిఫికేషన్స్ అలాంగ్ విత్ ద కంప్లైంట్. ఫస్ట్ దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెట్ చేయాలి డ్రాఫ్ట్ కంప్లైంట్. ఆ డ్రాఫ్ట్ కంప్లైంట్ చేసి మీ నోటిఫికేషన్ పెట్టండి, ఈ నోటిఫికేషన్ పెట్టండి, ఈ నోటిఫికేషన్ నేను దాంట్లో రాసేవాడిని ఆన్ రికార్డ్. సో డిఆర్ఏ ఆఫీసర్ కేసు పెడితే దాంట్లో ఏముంది యాక్ట్లో, ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ ఆఫ్ కస్టమ్స్ కెన్ సమన్ ఎనీ పర్సన్ అండ్ టేక్ స్టేట్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అండర్ 108 ఆఫ్ ద, అదే కన్ఫెషన్ అంటారు చూడండి, ఆ సెకండ్. డిఆర్ఏ ఆఫీసర్స్ కొడితే ఇప్పుడు యాజ్ అ డిఫెన్స్ కౌన్సిల్ ఐఎమ్ ఆస్కింగ్, can you show me your authority as a custom officer? And earlier question you said the DRA is a separate department and the board can confer customs officers powers on any other department. DRA officers obviously ఇచ్చారు. DRA officers కి custom officers అని ఒక నోటిఫికేషన్ ఉంది. ఆల్ DRA officers అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఈజ్ ఈక్వల్ టు కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, డెప్యూటీ డైరెక్టర్ ఈజ్ డెప్యూటీ కమిషనర్ అని ఒక నోటిఫికేషన్ ఉంది. సూపరింటెండెంట్, సీనియర్ ఇంటెలిజెన్స్ అన్ని నోటిఫికేషన్ ఉన్నాయి. అయితే కోర్టుకి చెప్పే ఈ నోటిఫికేషన్, బట్ నేను కోర్టుకి చెప్తాను మీ నోటిఫికేషన్ ఫైల్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ కేస్, యూ హ్యావ్ అథారిటీ అని. అయితే కోర్టుకి చెప్పాను దేర్ ఇస్ ఎ నోటిఫికేషన్, అంటే వీ హ్యావ్ టు బి ఫేర్ బిఫోర్ ద కోర్ట్. నోటిఫికేషన్ ఉంది కానీ బట్ దే హ్యావ్ నాట్ ఫైల్డ్, దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ పవర్. దట్స్ హౌ. అట్లా ఒక కేస్ స్టడీ చెప్పారు. నార్కోటిక్స్ కేసులో కస్టమ్స్ వాళ్ళు ఒక లేడీ మీద ఇంకో అతని మీద ఇద్దరి మీద కేసు పెట్టారు. బ్లాక్ లేడీ, ఆమె బయట ఊరి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, ఆమెకి ఏదో డబ్బులు సంపాదించే మార్గం చెప్తాను ఇంకో అతను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఒక 1 నెల రోజులు అట్లా అయిన తర్వాత ఊరికి వెనక్కి వెళ్ళిపోవాలి వాళ్ళ ఊరికి, వయా ఢిల్లీ హైదరాబాద్ టు సమ్ దుబాయో ఎక్కడికో సమ్ ప్లేస్. దాంట్లో పాపం ఆమెకి ఏమీ తెలియదు, ఆమెకి పాపం ఏమీ తెలియదు, నాలెడ్జ్ లేదు. అతను ఆమె బట్టలు అన్నీ ఇతను చదువుతున్నాడు, అన్నీ దాంట్లో పెట్టాడు, వాడి దగ్గర ఏం పెట్టుకోవాలా అని ఇద్దరు బయలుదేరారు. దే హ్యాడ్ ఇంటెలిజెన్స్ దట్ సో అండ్ సో పర్సన్ ఈజ్ క్యారింగ్ సో అండ్ సో అని. రాగానే పట్టుకుంటే మొత్తం ఆమె దగ్గరే దొరికింది, వాడి దగ్గర ఏదో నామలో దొరికినట్టు ఏదో చూపించారు, మొత్తం ఆమె దగ్గరే దొరికింది. పాపం ఆమెకి నిజానికి ఆమె దగ్గర ఆమెకి తెలియదు ఏముందో, ఆమెకి ఏదో డబ్బులు చేస్తానో ఏదో 4 డబ్బులు సంపాదించుకుంది. పాపం ఆమె ఇరుక్కుపోయింది. నాకు మై కాన్షియస్ వాజ్ నాట్ యాక్సెప్టింగ్, బికాస్ చిన్న పాప కూడా ఉంది ఆమెకి. ఆ పాపను ఏదో పంపించారో ఏదో అయింది, సో ఆమె దగ్గర పెట్టినట్టున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే నేను జడ్జికి చెప్పాను, హీ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ గిల్ట్ మైండ్, అంటే అతని దగ్గర కూడా దొరికినట్టు ఎంటైర్ పనిష్మెంట్ షుడ్ గో టు ఈవెన్ హర్
maximum 20 years kada. Suppose if the court decides to award only 10 years or 15 years, he has to be given maximum punishment of 20 years. But in my view, the papers do not reveal that she has knowledge of what was there inside her suitcase అని చెప్పాను. దెన్ ఆఫీసర్ సెడ్, దెన్ ఏం చెప్తున్నారు సార్, అట్లట్టే చెప్తారు అన్నాడు. దిస్ వాట్ ఐ ఫెల్ట్, ఐ డూ ఇట్. నాకు అంతరాత్మ చెప్పింది నేను చేస్తాను. ఐ టోల్డ్ దిస్ వెరీ క్లియర్లీ. లాస్ట్ అది ఆమె అనవసరంగా జైలు పంపించాలని కొంచెం నాకు అప్పుడప్పుడు మనసులో ఎక్కడో ఇది అనిపిస్తుంటుంది. బట్ నేనేం చేస్తాను, నేను కేసు పెట్టలేదు కదా, నేను చెప్పవలసింది అయితే చెప్పాను. అది ప్రాసిక్యూషన్ అయిపోయింది. డిఫెన్స్గా ఏం తీసుకున్నారా మీరు? డిఫెన్స్ చాలా తీసుకున్నాను. ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇందాక చెప్పేగా నైజీరియన్ కేసు, కొకైన్. అది కొకైన్ సబ్స్టాన్షియల్ క్వాంటిటీ దొరికింది. ఎన్డీపీసీలో కొకైన్ డ్రగ్స్ అది ఏముంటాయండి కంటెంట్ లేదు, దేనికి సెక్షన్ మారుతుంటాయి? అల్ఫాజోలం కూడా దాంట్లో వస్తుందా? అల్ఫాజోలం, కొకైన్ నార్మల్గా మనం వాడేవి. దట్ క్యానబిస్, గాంజా, అల్ఫాజోలం, ఎండిఎంఏ, ఎక్స్టసీ, దెన్ ఇప్పుడు ఫెంటనైల్ మొదలైంది. ఫెంటనైల్ అది చాలా చాలా వెరీ వెరీ నర్వ్ సిస్టమ్ మీద చాలా క్విక్గా పనిచేస్తుంది. ఫెంటనైల్ ఇప్పుడు ఈ డాక్టర్స్ అందరూ డాక్టర్స్లో దొరుకుతున్నారు. డాక్టర్స్ ఆర్ ఆల్సో అడిక్టెడ్. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు అనెస్థీషియాకి ఫెంటనైల్ ఇస్తారు. అది దెన్ ఎక్కువ ఎండిఎంఏ, ఎక్స్టసీ, పబ్బుల్లో వాడేవంత ఎక్స్టసీ వాళ్ళకి ఎక్కువ ఉత్సాహాన్ని, ఎక్కువ ఇది కలిగజేస్తుంది. అవి అంటే తీసుకున్న కంటెంట్ బట్టి ఉంటుందా, క్వాంటిటీ బట్టి ఉంటుందా? అది దాని పవర్, దాని నర్వస్ సిస్టమ్ మీద అది ఎంత యాక్ట్గా ఎంత లాంగ్ పనిచేస్తుంది దాని మీద. దెన్ దే విల్ డిసైడ్ ద క్వాంటిటీ. ప్రతి ఒక్క షెడ్యూల్లో ప్రతి ఒక్క డ్రగ్కి ఎంతైతే స్మాల్ క్వాంటిటీ, ఎంతైతే కమర్షియల్ క్వాంటిటీ. ఫెంటనైల్ ఉందనుకోండి, దాని కమర్షియల్ క్వాంటిటీ 0.10 ఈజ్ కమర్షియల్, అంటే ఇంత ఉన్నా కానీ కమర్షియల్ క్వాంటిటీ. లైక్ ఇప్పుడు హెరాయిన్ అవన్నీ 200 grams, అల్ఫాజోలం 100 grams, 2 grams ఈజ్ ద కమర్షియల్ క్వాంటిటీ, సారీ స్మాల్ క్వాంటిటీ. 100 grams 200 grams ఆల్ఫాజోలం దీని మధ్యలో ఉన్నది ఇంటర్మీడియట్ క్వాంటిటీ. సార్, ఇందులో మీరు డిఫెన్స్ తీసుకున్న ఒక మంచి కేసు చెప్పండి, అదే నైజీరియన్ కాకుండా. ఎక్కువ డిఫెన్స్లు ఎక్కువ ఫస్ట్ వీల్ క్వశ్చన్ ద అథారిటీ ఆఫ్ ద పర్సన్ హూ అరెస్టెడ్, హూ ఇంటర్సెప్టెడ్. ఓకే. అండ్ ఫస్ట్ దీంట్లో కొన్ని మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి ఈ యాక్ట్లో. దట్ ఈస్ పర్సన్స్కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ హీ హ్యాస్ టు టేక్ డౌన్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు రైటింగ్. అది ఆ ఇన్ఫర్మేషన్ దానికి మళ్ళా డిఫరెంట్ ఉంటాయి. వాడు అథారిటీ, సపోజ్ ఇఫ్ ఈ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ అనుకోండి, డే టైంలో హీ కెన్ గో వితౌట్ ఎనీ సర్చ్ ఆథరైజేషన్, హీ కెన్ గో అండ్ సర్చ్ అండ్ డూ ఇట్, హీ హాస్ హిస్ పవర్. రైట్. నైట్ టైంలో వెళ్తాడు అనుకోండి, ఆఫ్టర్ సన్సెట్, if he has to go, I'm not talking about the inspector, he is an authorized officer only, then he has to take such authorization and go if it is in night time. If it is a private premises, రోడ్డు మీద కారు పోతుంటుంది అనుకోండి, సుప్రీం కోర్ట్ సెడ్ కార్ ఈజ్ ఆల్సో ప్రైవేట్ వెహికల్, బట్ పబ్లిక్ ప్లేస్లో అయితే అక్కర్లా, ఎనీబడీ కెన్ గో ఎనీ టైమ్, డే అండ్ నైట్. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్, ఇవి కంప్లై చేయాలి. బట్ వేరేజ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, హీ కెన్ గో ఎనీ టైమ్. ఇఫ్ హీ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు గో, హీ కెన్ ఆథరైజ్ హిస్ సబార్డినేట్ ఆఫీసర్ అబోవ్ ద ర్యాంక్ ఆఫ్ ప్యూన్ ఆర్ అట్లా, ప్యూన్ ఆర్ సిపాయి అట్లా ఉంది. యూనిఫామ్ ఉండాలి, వితౌట్ యూనిఫామ్ కూడా రైట్ చేయొచ్చు. వితౌట్ యూనిఫామ్ కూడా వెళ్ళచ్చు, నాట్ నెసరీ యూనిఫామ్ ఉండాలని అట్లా ఏం లేదు. అయితే బట్ దే హ్యావ్ టు షో దేర్ ఐడి, దేర్ పవర్ బిఫోర్ గోయింగ్ దేర్, వీఆర్ సో అండ్ సో అని చూపించాలి. దెన్ ఇవి ఒకటి, ఇవి నార్మల్గా ఇన్ఫర్మేషన్ టేకెన్ డౌన్ ఇన్ రైటింగ్. ఆ రైటింగ్ నార్మల్గా జీడీ ఎంట్రీలో రాశామంటారు, బట్ జీడీ ఎంట్రీ ఈజ్ నాట్ రైటింగ్, నాట్ ఈక్వలెంట్ టు రైటింగ్ యాజ్ కాంటంప్లేటెడ్ అండర్ ద యాక్ట్ అని సుప్రీం కోర్ట్ సైడ్. అది పక్క, మన హైకోర్టు కూడా చెప్పింది, అది పక్కకు పెట్టేయండి. ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్రాంచ్ వాళ్ళు హెడెడ్ బై Mr. Sandeep Sandinja, they are doing excellent job. Their quality of investigation has gone up like anything. Because he is training everybody. He is telling, he studies, he himself is in IITN. He is very sharp, very intelligent. So, ఆయన
పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని అన్ని యాక్ట్ తరోగా చదివి, లైక్ హీఈస్ మోర్ దెన్ ఎ లాయర్, కానీ అన్ని తరోగా చదివి లేటెస్ట్ జడ్జిమెంట్ చదివి. అండ్ నేను ఒక 3 years క్రితం పోలీస్ ఇన్వెస్టిగేషన్ చూశాను, ఇప్పుడు చూశాను, స్కై డిఫరెన్స్. అంటే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కేసు అయితే బయటపడడం ఇంపాసిబుల్. కొంచెం అట్లీస్ట్ చాలా ఇంప్రూవ్మెంట్ అంటే మిగతా స్టేట్తో కంపేర్ చేస్తే. ఎస్, చాలా. అంత పగడబందిగా ఏం చేశారండి? జడ్జిమెంట్లు చదివారా లేదా సెక్షన్ చదవకుండా దాన్ని అప్గ్రేడ్ చేసుకుని వచ్చారా? ఎవరు ఇప్పుడున్న తెలంగాణ నార్కోటిక్ వారికి మంచి, దే హ్యావ్ గుడ్ బాస్. హీ గివ్స్ దెమ్ ట్రైనింగ్ పర్సనల్లీ, హీ టేక్స్ ఇంట్రెస్ట్. చేసుకుని ప్రతి ఒక్క కేసు అన్ని తెప్పించుకుని ఏది ఎక్కడ డిఫెక్ట్ చేశారు వాళ్ళని పిలిపించి ఇది చేయొద్దు, ఇది ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలంటే నెక్స్ట్ టైం దే డోంట్ డూ ఇట్. దెన్ దట్ బికమ్స్ ఏ డిఫికల్ట్ జాబ్ ఫర్ డిఫెన్స్ లాయర్స్. ఆయన కంప్లీట్ గా ప్రొఫెషనల్ గా చూసుకుంటున్నారు అది. కొంతమంది ఆఫీసర్లు వచ్చామో వెళ్ళామని చూస్తారు కదా, ఇంతకు ముందు అట్లా నడిచింది. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. నౌ ఐఎమ్ సీయింగ్ ద క్వాలిటీ ఆఫ్ దేర్ ఇన్వెస్టిగేషన్ ఈస్ సూపర్. అంటే కన్విక్షన్ రేట్ పెరుగుతుంది, వాళ్ళకి కన్విక్షన్ రేట్ పెరుగుతున్నది ఇప్పుడు. నౌ అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ నాట్ ఓన్లీ దాట్ ఇన్వెస్టిగేషన్, దెన్ ద ప్రాసిక్యూటర్స్ దే హ్యావ్ టు ప్రెజెంట్ దర్ కేస్. సపోజ్ ఇఫ్ ద క్రాస్ ఎగ్జామినేషన్ డిఫెన్స్ లాయర్ ఆస్ సో మెనీ అదర్ క్వశ్చన్స్ అనుకో, మళ్ళీ రీఎగ్జామినేషన్ అవన్నీ క్లారిఫై చేయించాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రాసిక్యూటర్. అవి కూడా చేయించాలి. ఇప్పుడు ఈ మ్యాండేటరీ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్స్ ఏవి ఉన్నాయో దీంట్లో సెక్షన్ 41, 42, సెక్షన్ 50. సపోజ్ ఇంతకుముందు ఒక 3 దొరికితే ఏం చేసేవాళ్ళు? నౌ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్ దట్ ఎ పర్సన్ హూ ఇస్ about to be searched of his person, he has to be given up, they have to apprise him of his right to be searched before a gazetted officer or a magistrate. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నోటీస్ లాగా రైటింగ్లో ఇస్తే బెటర్. ఒక నోటీస్ రాస్తాడు, వాడి పేరు ఆనంద్, సుభాష్, ఇంకో 3-4 ముద్ర 1, 2, 3 ఒకటే రాస్తారు. మేము మిమ్మల్ని సోదా చేయదలుచుకున్నాము, నీకు ఆ రైట్ ఉంది గెస్ట్ ఆఫీస్ ముందర కానీ మేజిస్ట్రేట్ ముందర కానీ సెర్చ్ చేయబట్టడానికి తీసుకెళ్ళడానికి, మమ్మల్ని ఎవరి ముందర నువ్వు ఏం ఆప్ట్ చేసుకుంటావు అని అడిగి 3 కింద సంతకాలు తీసుకుంటారు. దిస్ ఈజ్ ఎ వైలేషన్, 50 వైలేషన్, కేస్ ఈజ్ గాన్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్. నో యూ మే హ్యావ్ డన్, దేర్ ఈజ్ వెల్త్ ఆఫ్ ఎవిడెన్స్, బట్ ఈ కేసు ఇట్లా చేయటం వల్ల ఏమైందంటే ఇట్ ఆల్ బికమ్స్ ఫ్రూట్స్ ఆఫ్ పాయిజనస్ ట్రీ. No use, because this is the vital important violation. కానీ ఈ పర్సనల్ సర్చ్ ద్వారా కాకుండా స్కూటర్ ద్వారా అక్కడిక్కడ దొరికితే దట్ విల్ బి టేకెన్, దిస్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. అయితే నేనేం చెప్తున్నా అంటే జాయింట్ కమ్యూనికేషన్ ఇస్తే దట్ ఈస్ గాన్. సుప్రీంకోర్టు సైడ్ ఇండివిజువల్ కమ్యూనికేషన్ ఉండాలి, ఇండివిజువల్గా ఇవ్వాలి. అది ఒక్కటి చేస్తే చాలు, కేసు పోయినట్టే. అట్లా సెక్షన్ 50 గురించే చెప్పాను మీకు. లైక్ 41, 42 ఉంది. ఇన్ఫర్మేషన్ రాసుకోలేదు, గవాన్లో వెళ్ళిపోతాడు. గాంజా లారీ ఆర్ స్కూటర్ అనుకోండి, హీ హాస్ టు టేక్ డౌన్ ఇన్ఫర్మేషన్ ఇన్ రైటింగ్. నాట్ ఓన్లీ రైటింగ్, హీ హాస్ టు గివ్ ఇట్ టు హిస్ సుపీరియర్ ఆఫీసర్ విత్ ఇన్ 72 hours. ఓకే సార్, ఇప్పుడు దానికి కూడా లిమిట్ ఉంది కదా. 5 kgs అయితే ఒక ఎస్ఐ, అబౌవ్ 5 kgs అయితే ఇన్స్పెక్టర్, ఆ రేంజ్ దానికి ఉందా? లేదు, ఎంతైనా ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, టైమింగ్స్ ఏఎస్ఐ above the rank of peon or sipai of these departments వాళ్ళు పోయి చేయొచ్చు. 3 kgs వరకే ఉంటుంది కదండి. అట్లా ఏం లేదు, 3 kgs దాన్ని వీడి చేయాలి, ఇదైతే ఇట్లా చేయాలి, అట్లా ఏం లేదు. అడ్మినిస్ట్రేటివ్గా వాళ్ళు ఏమన్నా ఫిక్స్ చేస్తే రెస్పాన్సిబిలిటీ కొంచెం, ఇది రెస్పాన్సిబుల్ ఆఫీసర్ కొంచెం పెద్ద కేసు అయితే కొంచెం హైయర్ ఆఫీసర్ వెళ్ళాలని వాళ్ళు పెట్టుకోవచ్చు. యాక్ట్ డజంట్ సే ఎనీథింగ్ అబౌట్ దాట్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో స్ట్రాంగ్ అయినా కొన్ని అక్విప్టెల్ అయిపోతుంటాయి. దానికి రీజన్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూషన్కి, పీపీకి ప్లస్ ఐఓకి మధ్యన గ్యాప్ వల్ల, లేదా ఇంకా వేరే? ఇప్పుడిప్పుడే కొంచెం చాలా ఇంప్రూవ్ అయింది, ఇప్పుడిప్పుడు అవుతున్నది. బట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈస్ దేర్. పీపీ ఐఓ అని కాదండి అక్కడ క్వశ్చన్. పీపీస్ వాళ్ళు పీపీస్ ఏం చేస్తారు, రికార్డు మీద చెప్తారు, రికార్డ్ కరెక్ట్గా చూసుకోవాలి. అండ్ అబ్యూస్ ఉండకూడదు. బికాస్ ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా డిఫెన్స్గా అన్నారు. I enjoyed both. I was very particular as a prosecutor. I secured convictions. ఎట్లా ప్రొసీజర్ అంతా ఫెయిర్గా ఉంది, అండ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, కాన్స్టిట్యూషన్ ప్రకారం అన్నీ చేశారు, ఈ యాక్ట్ ప్రకారం అన్ని కంప్లై చేశారని నేను ఎన్షూర్ చేసుకుంటా. అట్ ద సేమ్ టైమ్ ఐ నో
ది టీయర్స్ ఆఫ్ ఎవ్రీ మదర్స్ టీయర్స్ అండ్ వాళ్ళ పిల్లోడు జైల్లో ఉంటే మదర్ ఎట్లా సఫర్ అవుతుంది, ఈవెన్ ఫర్ స్మాల్ క్వాంటిటీ, and at the same time I secured conviction like that. I got great satisfaction, and as a defense lawyer also I ensured that all these are complied with, otherwise I point out them and the person is not subjected to unfairness. Procedural unfairness ఉండకూడదు, కాన్స్టిట్యూషనల్ రూల్స్ ఫాలో కావాలి, యాక్ట్ మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఫాలో కావాలి. అవి ఫాలో కానివి మేము కోర్టు వారి ముందర చెప్తాము. జడ్జెస్, వండర్ఫుల్ జడ్జెస్, దే అప్రిషియేట్ దట్. సార్, సెక్షన్ 8 రెడ్ విత్ 34(22) ఆఫ్ NDPS యాక్ట్ అండ్ 37 క్లాజ్ ఏ క్యాపిటల్ ఏ, ఇందులో ఎక్సైజ్ యాక్ట్, ఇందులో బెయిల్ వస్తుందా రాదా ఒకటి. సెకండ్ థింగ్, ఒకవేళ ఇందులో ప్రూవ్ అయింది అనుకోండి ఎంతకాలం శిక్ష పడుతుంది? ఎక్సైజ్ యాక్ట్ అండి. ఎన్డీపీఎస్లో పీనల్ సెక్షన్ ఉంటుంది. దట్ ఈస్, ఇది చేయకూడదు, ఇది చేస్తే నేరము. సెక్షన్ 8C. No person shall possess, sell, purchase, export, import out of India, import into India, warehouse, etc. there. These are of any narcotics or psychotropic substances, provided you are permitted to do. కొన్ని లైసెన్స్ ఉంటే కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు మీరు. ఇప్పుడు మన గాంజాతో మీరు కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తారు, మార్ఫిన్ అవి తయారు చేస్తారు. సరే, అది పక్కకు పెట్టండి. నో పర్సన్ షుడ్ డూ దిస్, యూ డూ దిస్. సపోజ్ యూ వైలేట్ దట్ penal section, you violated it. You are liable to prosecution under what? There are section 20 in respect of cannabis. దాంట్లో ఉన్నాయి సెక్షన్స్. ఏ క్యాపిటల్ ఏ, బి, సి. ఏ అంటేనేమో స్మాల్ క్వాంటిటీ, క్యానబిస్ గాంజాకి అయితేనేమో 6 months స్మాల్ క్వాంటిటీ. వాట్ ఈజ్ స్మాల్ క్వాంటిటీ? అగైన్ మీకు షెడ్యూల్లో ఉంటుంది. ఎంత ఉంది? 1 kg. కమర్షియల్ క్వాంటిటీ 20 kg, 1.5 kg ఇంటర్మీడియట్ క్వాంటిటీ. ఆ ఇంటర్మీడియట్ క్వాంటిటీ బిలో ఉంటుంది. పీనల్ సెక్షన్ 20 అన్నాం కదా, ఏలో స్మాల్ క్వాంటిటీ, మ్యాక్సిమం 6 months. బి ఇంటర్మీడియట్ క్వాంటిటీ అప్ టు 10 years. 10 years మీన్స్ ఎంత? 2 years ఇవ్వచ్చు, 3 years ఇవ్వచ్చు, 4 years ఇచ్చు, 10 years కూడా ఇవ్వచ్చు. అప్ టు 10 years ఆర్ విత్ ఫైన్ ఆర్ బోత్, ఎట్లనే ఇవ్వచ్చు. దెన్ సి, దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ థింగ్, వేర్ అఫెన్సెస్ ఇన్వాల్వింగ్ కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ ఎనీ నార్కోటిక్ or psychotropic substance. I am not talking about the controlled substance. I am talking only about narcotic drugs or psychotropic substances. Narcotic drug అంటే మ్యానుఫ్యాక్చర్ డ్రగ్ కూడా వస్తుంది. Then minimum sentence is 10 years, maximum sentence is 20 years. 20 years, that's all. Then, this is about, I am talking about section 20 in relation to cannabis. Then, section 21, contravention in relation to manufactured drugs, that is narcotic drugs. హెరాయిన్ ఉంది, LSD ఉంది. హెరాయిన్ తీసుకోండి, అయితే కొకైన్ తీసుకోండి. స్మాల్ క్వాంటిటీ ఏ, మళ్ళా దాంట్లో 1 year or 6 months, డిపెండింగ్ అపాన్ ద స్మాల్ క్వాంటిటీ డ్రగ్ బట్టి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 1 year అంటే నెల వేయచ్చు, 2 నెలలు వేయచ్చు, 3 నెలలు వేయచ్చు. దెన్ బి అప్ టు 10 years. సి మళ్ళా మినిమం 10 years, మ్యాక్సిమం 20 years. మేబీ 15 years చేయొచ్చు, 20 years చేయొచ్చు. నేను పీపీ ఉన్నప్పుడు మాకు 15 years వేసేవాళ్ళు. 21లో 21 in contravention in relation to manufactured drug, that is narcotic drugs. 22 is psychotropic substance. Contravention in relation to psychotropic substance, that is A, small quantity alprazolam, 1 gram దొరికింది, ఒక నెల రోజులు వేయచ్చు. 50 grams దొరికింది, 3 ఏళ్ళు వేయచ్చు. అప్ టు 10 years లో ఎంత వేయచ్చు, ఇంటర్మీడియట్ క్వాంటిటీ. దెన్ కమర్షియల్ క్వాంటిటీ మోర్ దెన్ 200 grams, కిలో దొరికింది, 250 grams దొరికింది, 10 years to 20 years. 15 years వేయచ్చు, 16 years వేయచ్చు, 20 years వేయచ్చు, 10 years వేయచ్చు. NDPS 37 you are talking about. 37 is a statutory bar for the courts to statutory చెప్తుంది, బెయిల్ ఇవ్వటానికి వీలేదు. ఓకే, there shall not be any bail
ఫర్ 4 types of offences. Section 19, embezzlement of crop. అంటే ఈ గవర్నమెంట్ గోవాలో అక్కడ ఇచ్చేస్తారులేండి, ఈ మందులు పండించడానికి ఒక 200 ఎకరాలకి లైసెన్స్ ఇచ్చి నువ్వు పండించి మాకు ఇచ్చే నీకు నీ డబ్బులు ఇస్తామంటారు. వాడికో ఆలోచన వస్తుంది, ఒక రోజు మొత్తం నైట్ అంతా కట్ చేసుకుని పారిపోతాడు. ఎంబెజిల్మెంట్ ఏంటి? యు ఆర్ ఇన్ లాఫుల్ పొజిషన్ బట్ యూ టేక్ అవే డిప్రైవింగ్ ద అదర్ పర్సన్ పర్మనెంట్లీ ఆఫ్ దట్ ప్రాపర్టీ. బ్యాంక్ క్యాష్ అందులో బ్రీచింగ్ ట్రస్ట్ రాదా? బ్రీచింగ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం రాదా? ఏదండి? అందులో నమ్మక ద్రోహం కూడా రాదా? క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది పెట్టుకోవచ్చు. ఇదైతే అది కూడా పెట్టుకోవచ్చు. దీనికైతే మటుకు సెక్షన్ 90 ఎంబెజిల్మెంట్ ఆఫ్ క్రాప్. ఈ 37లో ఇవన్నీ ఉన్నాయి, అందుకని చెప్తున్నా. 24 ఎక్స్టర్నల్ డీలింగ్ ఇన్ డ్రగ్ ట్రాఫికింగ్. అంటే వాడి దగ్గర ఏమీ దొరకదు, డ్రగ్స్ ఏమి ఉండవు, కంప్యూటర్ ఉంటుంది, అయితే ఫోన్ ఉంటుంది. ఈ టెలిఫోన్స్ టు మెక్సికో, నువ్వు ఆ కన్సైన్మెంట్ ఆ షిప్ నుంచి ఇది బ్రెజిల్కి పంపించాయి అని ఈ డీల్స్ ఇక్కడ కూర్చుని మొత్తం ఎక్స్టర్నల్ డీలింగ్ ఇన్ డ్రగ్ ట్రాఫికింగ్. ఇప్పుడు 19 చూశారు ఎంబెజిల్మెంట్, 24 ఎక్స్టర్నల్ డీలింగ్, దెన్ 27A క్యాపిటల్ A. 27 is consumption, mala small offense. 27 capital A, by way of amendment it came. ఈ యాక్ట్ 2001 and 2014లో వచ్చింది అమెండ్మెంట్లో. ఫైనాన్సింగ్, బాగా డబ్బులు ఉంటాయి, ఇంకా డబ్బు సంపాదించాలని ఉంటుంది. ఎవడో వాళ్ళని పట్టుకుంటాడు, అరే నువ్వు కెమిస్ట్రీ చదివావు కదా, నువ్వు పని చేయి, ఏదో ల్యాబ్ తీసుకుని ఇక్కడ రెంట్కి తీసుకుని నువ్వు ఇది తయారు చేయి, ఇది మాలిక్యూల్స్ అదంతా నీకు తెలుసు కదా, నువ్వు చెయ్యి, చేసిన తర్వాత నువ్వు అమ్ముకుని పలానా వాళ్ళకి అమ్ముకుని వచ్చిన డబ్బులు నాకు సగమి అని ఒక ₹1 కోటి ఇస్తాడు. ఫైనాన్సింగ్. అట్లా ఫైనాన్స్ చేయటం అనేది ఫైనాన్సింగ్ ఫర్ ఇల్లిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్, అంతే. ఇల్లిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్ అదంతా ఉంది. డ్రగ్ ట్రాఫికింగ్ ఏంటని డెఫినేషన్ ఉంది. దీనికి ఫైనాన్స్ చేస్తే ఈ నౌ 19, 24, 27A, దెన్ కమ్స్ హియర్ అండ్ అఫెన్సెస్ ఇన్వాల్వింగ్ కమర్షియల్ క్వాంటిటీ. ఈ 4టి దేర్ ఇస్ నో బెయిల్, కానీ 2 కండిషన్లు ఉన్నాయి బెయిల్ ఇవ్వటానికి. అన్లెస్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాస్ టు బి గివెన్ ఆపర్చునిటీ టు బి హర్డ్. వాడిని వినాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని వినాలి. దాని తర్వాత నోటీస్ ఇచ్చి అంత విన్న తర్వాత ఇఫ్ ద కోర్ట్ ఫీల్స్ దట్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఎన్ అఫెన్స్, అరే నువ్వు అంత కేసు పెట్టావు, ఏముంది వాడి మీద కేసు? వాడి దగ్గర దొరకలేదు, ఎక్స్టర్నల్ డీలింగ్ కాదు, ఎంబెజిల్మెంట్ కాదు, వాడు అక్కడ లేడు, వాడు ఉట్టిగా వాడు పక్కన అక్కడి నుంచి పోతుంటే వాడిని అరెస్ట్ చేసేవేంటి? ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ అరెస్ట్. నో దేర్ ఇస్ నో కేస్ అంటే అప్పుడు ఇవ్వచ్చు బెయిల్. అండ్ హీ విల్ నాట్ రిపీట్ ద అఫెన్స్ అగైన్ అనేది ఉండా. అది ఎవరైనా చేస్తారా అట్లా అండర్టేక్ ఇస్తారా? వెర్ ఈస్ ద గ్యారంటీ దట్ హీ విల్ నాట్ రిపీట్? బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్ట్ అట్లా. సాధారణంగా రైడ్ జరిగినప్పుడు ఆ కౌంటర్లో ఉన్న వాళ్ళని పికప్ చేస్తారు, ఫస్ట్ వాళ్ళ మీద కేసు పెడతారు. కానీ వాళ్ళ వెనక నడుపుతుంది ఎవరు, వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు దట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్. దట్స్ వాట్ దే హ్యావ్ టు డూ ఇట్. దట్ ఈస్ వాట్ నేను ఇప్పటిదాకా. ఇప్పుడు కన్జ్యూమర్స్ ఉన్నారు, ఈ కన్జ్యూమర్స్ని పట్టుకుంటారు, ఎవడో పట్టుకుంటాడు, వాడి దగ్గర వీడి నెంబర్ దొరుకుతుంది, ఇమీడియట్లీ దే విల్ అరెస్ట్ దెమ్. యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టు ప్రొటెక్ట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్, కన్జ్యూమర్స్. రీహాబిలిటేట్ చేయాలి వాళ్ళని, అరెస్ట్ చేసి క్రిమినలైజ్ చేసి వాడిని జైలుకి పంపించి దట్ షుడ్ నాట్ బి డన్. దట్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి? ది పర్పస్ ఆఫ్ ద యాక్ట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ఇన్నోసెంట్ పీపుల్, డ్రగ్ అడిక్ట్స్, consumers. And again you are, first of all, it is a bailable offence. You are not supposed to send him to prison. And you should give an opportunity. It is a bailable offence. You should appraise him of his right. Are you have right to get bail? Are you ready with surety? అని చెప్పాలి వాడికి. అది చెప్పరు, వాడిని అరెస్ట్ చేసేసి లోపలికి వేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు పాపం ఏడుస్తుంటారు. అండ్ యూ హ్యావ్ టు ఎంపతి చూపించాలి. వాడు అలవాటు పడి చేసినవాడు ఈజ్ నాట్ ఎ. యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ డ్రగ్ ట్రాఫికర్ అండ్ కన్జ్యూమర్. అది చేయట్లేదు పోలీస్. దట్ ఈజ్ అబ్యూస్ ఆఫ్ పవర్. ఓకే సార్, ఒక కళ్ళు కాంపౌండ్ ఉంది లేదా ఒక బార్ ఉంది. కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రైడ్ అవుతున్నప్పుడు అక్కడ అల్ఫాజోలం దొరికింది అనుకుందాం. దొరికినప్పుడు కౌంటర్లో ఉన్న పికప్ చేస్తారు. ఫస్ట్ ఆయన ఏవని పెడతారు, ఓనర్ వెనక్కుంటాడు. ఓనర్ని A2, A3, A4 సంథింగ్ తీసుకొస్తారు. ఈ కేసులో బెయిల్ రావాలంటే A1కి వస్తుందా, A6కి వస్తుందా? ఈ కేసులో అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద కౌంటర్లో ఉన్నవాడికి నాలెడ్జ్ ఉందా లేదా చూసుకోవాలి.
అండ్ దిర్ ఈస్ వన్ సెక్షన్ కాన్స్పిరసీ, 29 సెక్షన్ 29 కాన్స్పిరసీ. అచ్చా. వీడికి ఉట్టిగా నా ఉద్యోగం కోసం వచ్చి అక్కడ పనిచేస్తుంటే దెన్ ఇఫ్ యూ కెన్ కన్విన్స్ ద కోర్ట్ దట్ హీ హాస్ నో నాలెడ్జ్, నథింగ్, అసలు దీంట్లో కలుపుతారని కూడా తెలియదు అని మీరు కోర్టుకి కన్విన్సింగ్గా ఎనీ అదర్ ఎవిడెన్స్ ఇఫ్ యూ కెన్ బ్రింగ్, దెన్ యూ విల్ బి గివెన్ బెయిల్. ఈ మేబీ లేదు అందులో 29 పెట్టలేదు, కాన్స్పరెన్సీ లేదు. అటువంటిప్పుడు దెన్ హీ హ్యాస్ టు ప్రూవ్ ఇట్, హీ హ్యాస్ టు కన్విన్స్ ద కోర్ట్ హీ హ్యాస్ నో నాలెడ్జ్ అని. బట్ ద ఓనర్, సపోజ్ వీడు చేస్తుంటాడు, ఓనర్ తెలియకుండా చేస్తుంటాడు అనుకోండి, ద రివర్స్. ఓనర్ తెలియదు, ఓనర్ నాకు తెలియదు, ఎంట్రస్ట్మెంట్ జాబ్, ఈ ఉద్యోగం, ఈ బిజినెస్ వాడికి అప్పచెప్పే వాడి ఇట్లా చేశాడు, నాకేం తెలియదు అని ఓనర్ హ్యాస్ టు ప్రూవ్ దట్ హీ హ్యాస్ నో నాలెడ్జ్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వీడి చెప్పే కదా రివర్స్ బర్డెన్ ఉంటుందని, నాకు ఇందాక ముందర అదే చెప్పాను. హీ హ్యాస్ టు ప్రూవ్ నా ఓనర్ బర్డెన్, అది అట్లా చెప్పాలి. సార్ ఇంకా మన ఎన్డీపీఎస్ అయిపోయింది, మనీ లాండరింగ్ అయింది, ఎక్సైజ్ అయింది, ఇంకొక దీంట్లో మీరు ప్రొఫెషనల్గా ఉన్నారు. కస్టమ్సా? కస్టమ్స్ నేను ఐ ఆల్సో డూ సివిల్ ప్రాక్టీస్, ల్యాండ్ కేసెస్ చేస్తాను, ప్రాపర్టీ కేసు చేస్తాను, అమెరికాలో ఉన్న ఇమ్మిగ్రేషన్ లా చేస్తాను, ఇప్పటికీ కాంట్రాక్ట్ ఎవాల్యుయేట్ చేసి కాంట్రాక్ట్స్ అవి కూడా చేస్తుంటా అక్కడ. అంటే అమెరికాలో ఏదైనా కానీ ఫస్ట్ మీరు నాతో మాట్లాడంగానే సెండ్ మీ ఈమెయిల్ అంటారు, రైటింగ్లో కమిట్ చేస్తారు అక్కడ. అది ఒకసారి రాసామంటే పట్టుకుంటారు దాన్నే. అట్లానే నేను న్యూయార్క్ స్టేట్ స్పెషలైజేషన్, నాది స్టేట్లో కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి, అట్లా కాంట్రాక్ట్ ట్యాక్స్, ఈ సరే ఎన్డీపీఎస్ ఎట్లా ఉన్నాయి, అట్లా ఎనీ ల్యాండ్ కేసు ఉన్నాయనుకోండి, ఏ కేసు తీసుకున్న ప్యాషన్తో చేసి చదివితే ఎవ్రీబడి విల్ బి సక్సెస్ఫుల్. అయితే దాంట్లో ఇప్పుడు కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సర్ఫేస్ యాక్ట్ కింద వచ్చింది. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, యూ హ్యావ్ టు లిసన్ టు దిస్. అంటే మనలో మన కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందని చెప్పడానికి చెప్తున్నా. సర్ఫేస్ యాక్ట్ నాకు ఏమీ తెలియదు. నేను యుఎస్ కంపెనీలో అక్కడ కంపెనీకి నేను ఇమిగ్రేషన్ వర్క్ చేస్తుంటాను, వాళ్ళ కాంట్రాక్ట్స్ అవి కొన్ని చేస్తుంటాను. మా ఫ్రెండ్ కూడా అతను, ఇంకో అతను. సో వాళ్ళ ఇంకో బ్రదర్ ఇక్కడ, అతను కూడా అటు ఇటు తిరుగుతుంటాడు, అతను కూడా అక్కడ అతనే. ఈ పర్చేస్ సర్టన్ ప్రాపర్టీ ఇన్ బ్యాంక్ ఆక్షన్. సర్ఫేస్ యాక్ట్ కింద మీకు వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్, సర్ఫేస్ యాక్ట్ పర్పస్ ఏంటంటే ది కంబర్సమ్ లీగల్ ప్రాసెస్ ఈజ్ అవాయిడెడ్. సర్ఫేస్ యాక్ట్ అట్లా ప్రొవిజన్స్ చేశారు. సో వెళ్తారు, కొన్ని నోటీసులు ఉంటారు, డిమాండ్ నోటీస్ అంటారు, తర్వాత పొజిషన్ తీసుకుంటారు, తర్వాత 14 కింద మేజిస్ట్రేట్కి అప్లికేషన్ పెడతారు, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని అవి తీసుకుంటారు, అంత ప్రొసీజర్ అంతా అవుతుంది. దెన్ ద పర్సన్ హూ మార్ట్గేజ్ ద ప్రాపర్టీ, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కింద మార్ట్గేజ్ చేస్తాడు కదా, ఈ ట్రై టు ప్రాపర్టీ సేవ్ చేసుకోవడం ఎంతో ట్రై చేస్తుంటాడు, కానీ పైసలు కట్టాడు. ₹1,00,00,000 తీసుకుంది, 10 కోట్లు అయిపోతుంది, ఇంట్రెస్ట్ అది అన్నీ అయిపోయి. సరే వాళ్ళు ఏదో అది చేశారు, మా ఫ్రెండ్ ఏదో విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. దెన్ అప్పటికప్పుడు చదువుకుని చేసి ఏదో దాని మీద అటాచ్మెంట్ వాళ్ళ దోస్త్ ద్వారా ఆ బారోయర్ ఒక కేసు వేయించుకున్నాడు అతని ప్రాపర్టీ మీద. మై ఫ్రెండ్ హ్యాస్ పర్చేస్డ్ ఇన్ ఆక్షన్, ఆల్ అక్కడెక్కడ అప్పు తీసుకొచ్చి కట్టాడు. అదేదో అయిపోతే బ్యాంకులో లోన్ తీసుకోవాలి. ఈ లోపల హీ హాజ్ అబ్టైన్డ్ అన్ అటాచ్మెంట్ ఆర్డర్ అగేన్స్ట్ దట్ ప్రాపర్టీ. ఎందుకంటే అతని ఫ్రెండ్తో అతని మీద కేసు వేయించుకున్నాడు, వీడు నాకు డబ్బులు ఇవ్వాలి అని, అటాచ్ చేయండి అమ్మేసుకుంటాడంటే పాపం కోర్టు అటాచ్మెంట్ ఎక్కడో చీరాల్లో ఇచ్చిన తర్వాత దెన్ అది మొత్తం చదివి యాక్ట్ చదివి, అప్పటిదాకా నాకు సర్ఫేస్ యాక్ట్ తెలియదు, మొత్తం చదువుకుని కోర్టు వారికి వెళ్ళి చెప్పాను, యువర్ ఆనర్ దిస్ కోర్ట్ హ్యాస్ నో జ్యూరిడిక్షన్ టు పాస్. అంతా మేము బ్యాంకున్న పార్టీ చేశారు, సర్ఫేస్ యాక్ట్ కింద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయితే సివిల్ కోర్ట్ 34 కింద దెర్ ఇస్ అ బార్ ఫర్ సివిల్ కోర్ట్ టు ఎంటర్టైన్ ఎనీ అప్లికేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ టు సర్ఫేస్ యాక్ట్ అని. సరే అవి అయిపోయింది. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ కేసెస్. దెన్ ఇంకా కొంచెం డీప్గా చదవటం మొదలుపెట్టాము. ఎన్పిఏ చేయాలి సర్ఫేస్ యాక్ట్లో, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని ఫస్ట్ డిక్లేర్ చేయాలి. దెన్ యూ ఇనిషియేట్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఏంటి, 90 రోజులు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కట్టకపోతే ఇట్ ఈస్ డిక్లేర్డ్ క్లాసిఫైడ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటారు. దెన్ మొత్తం అసలు ఇంకా డెప్త్కి పోయి చదువుతుంటే ఆర్బీఐ మాస్టర్ సర్కులర్ ఒకటి ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ సర్కులర్ అని ఒకటి ఉంది. సర్కులర్స్ ఆర్ బైండింగ్ ఆన్ ఇట్స్ సబార్డినేట్ ఆఫీసర్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్. సర్కులర్స్ ఆర్ బైండింగ్, దే హ్యావ్ టు ఫాలో ఇట్. అయితే
దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఒకరిని రికవరీ ప్రాసెస్ మొదలుపెట్టే ముందర దేర్ ఆర్ సర్టన్ స్టెప్స్. వాడికి ఒక ఛాన్స్ ఇవ్వాలి, అది బతికించడానికి ట్రై చేయాలి, రీస్ట్రక్చరింగ్ చేయాలి, లేకపోతే మొరటోరియం వేయాలి, దాన్ని మన కరెక్టివ్ యాక్షన్ కమిటీకి రెఫర్ చేయాలి. వీళ్ళని ఎట్లా బతికిద్దాము, కొన్ని రోజులు ఆపుదామా, కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గిద్దామా అని కొన్ని ఆ మీటింగ్లో ఆ ప్రొసీడింగ్స్ అన్నీ తీసుకోవాలి. మినిట్స్ ఆఫ్ ద మీటింగు, దాని తర్వాత అవన్నీ తీసుకోవాలి. ఏమీ చేయలేదు, స్ట్రైట్ అవే వాళ్ళు అటాచ్మెంట్ మొదలుపెట్టారు యాక్షన్. దట్ ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ because the mandatory provisions under circular RBI circular which is binding on the bank officers, they have not followed it. Therefore the declaration of these properties as NPA is arbitrary అని చెప్పి చేస్తున్నాం. అట్లా ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్ చదువుకుంటూ పోతుంటే. అయితే ఇక్కడ ఇప్పుడు హైకోర్టులో కూడా కొన్ని ఉంటాయి, కొన్ని కేసులు ఉంటాయి. some of the judges are extremely bright, extremely intelligent people. సపోజ్ జస్టిస్ కే లక్ష్మణ్ ఉన్నాడు, లేకపోతే జస్టిస్ విజయ్ సేనెట్ ఉన్నాడు, జస్టిస్ శ్రీదేవి ఉంది. వీళ్ళందరూ ఎంత షార్ప్ అంటే మీరు ఆర్గ్యూ చేస్తుంటే పట్టేస్తారు, జస్టిస్ శ్రీదేవి మేడం అయితే ఇంకా నేర్చుకోవాలని, ఆవిడ ఎంత నేర్చుకున్నా దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్, ఇంకా తెలుసుకుందామని. ఆ జడ్జిలు అడిగే క్వశ్చన్స్ జస్టిస్ లక్ష్మణ్ సో షార్ప్, ఇట్లా రేజర్ ఎడ్జ్ లాగా ఇంటలెక్ట్, ఆయన క్వశ్చన్స్ చేస్తారు, మనం యాంటిసిపేట్ చేయం, ఒక్కసారి వెతుక్కోవాలి, కొంచెం నెమ్మది అంటే చెప్పాలి. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, వాట్ వండర్ఫుల్. వీళ్ళందరి ముందర ఆర్గ్యూ చేస్తుంటే ఏమవుతుందంటే ప్రొఫెషన్లో చిన్నప్పుడు మనకి ఇష్టమైన టీచర్ మంచి కథలు మనకి కొట్టకుండా ఉండే టీచర్ దగ్గర ఆ టీచర్ వస్తుందంటే సంతోషిస్తాం. అట్లా ఈ కోర్టులకు వెళ్తుంటే నాకు ఇప్పటికీ ఆనందం కలుగుతుంది. ఐ రియల్లీ ఎంజాయ్ ఆర్గ్యూయింగ్ బిఫోర్ దెమ్. ఇంకా కొంతమంది ఉన్నారు జడ్జెస్, మా ట్రయల్ జడ్జెస్ ఉన్నారు, ఇట్లా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంటే ఇట్లా పట్టేస్తారు. మా ఎకనామిక్ అఫేర్స్ కోర్ట్ జడ్జి కానీ, రంగారెడ్డిలో ఇంతకుముందు పట్టాభిరామరావు అని, అయితే అనదర్ వెరీ షార్ప్ ఇంటెలిజెంట్ ఇక్కడ రంగారెడ్డిలో సత్యేంద్ర గారు అని ఉన్నారు. వీళ్ళందరూ ఎంత ఇంటెలిజెంట్ అసలు. నాకు ఒకసారి అనిపిస్తుంది, వై దే ఆర్ వర్కింగ్ ఫర్ శాలరీ, వై డోంట్ దే కమ్ ఇన్ ద ప్రొఫెషన్ అనిపిస్తుంటుంది నాకు అనిపిస్తుంది అట్లా. అంటే మంచి జడ్జి దగ్గర ఆర్గ్యూ చేస్తుంటే ఆ ఎంజాయ్మెంట్ నేను వర్ణించలేను. ఇందాక చెప్పారు కదా స్కూల్ టీచర్, ఎగ్జాక్ట్లీ అట్లే ఉంటుంది. చిన్నప్పుడు టీచర్ చెప్తుంటే మన ఆన్సర్కి అసలు టీచర్కి మన రే బాగా చెప్పారు అనగానే ఇంకా కొంతమంది ఇప్పుడు జస్టిస్ లక్ష్మణ్ ఉన్నారు అనుకోండి, వాడు అక్కడ ఆర్గ్యూ చేస్తుంటే ఎంత పొద్దున్న సాయంత్రం దాకానే చేయగలరు, నాకు ఇష్టం చేస్తా. మధ్య మధ్యలో విట్టిగా ఉంటుంది కొంచెం. జస్టిస్ విజయ్ సేన్ అయితే కొంచెం ఎంపథెటిక్ ఉంటాడు. మన ఆల్ దీస్ థింగ్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా, నాట్ బియాండ్ దట్, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు లా. బట్ యూ హ్యావ్ టు కన్విన్స్, యూ హ్యావ్ టు. అవి చేసినా కానీ ఇంకా క్వశ్చన్లు అడుగుతుంటారండి. అంటే షార్ప్నెస్, దట్స్ వాట్. అండ్ అటువంటి కోర్టులలో ఏమిటంటే వీ లెర్న్ ఎ లాట్. ఇప్పుడు ఎకనామిక్ అఫేర్స్ కోర్టులో 4-5 జడ్జిమెంట్లు వచ్చినాయి నావి. అవి చూసిన తర్వాత ఐ లెర్న్ మోర్. దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ బేస్డ్ ఆన్ దోస్ జడ్జిమెంట్స్ సమ్ క్వశ్చన్స్. అది జడ్జెస్గా కోర్టు ద్వారా నేర్చుకుంది అది. అట్లా లెర్నింగ్, లాయర్స్ ఆర్ నాట్ లాయర్స్, దే ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ లా అకార్డింగ్ టు మీ. సార్ మీరు ప్రొఫెషన్కి వచ్చినప్పుడు ఒక సీనియర్ ఒక జూనియర్ మధ్యన ఒక బంధం, జూనియర్ సీనియర్ దగ్గరికి వెళ్ళడం, అర్ధరాత్రి కూర్చోవడం, ఆ జడ్జిమెంట్ల కాపీలు చదవడం, అదొక ప్రాక్టీస్. అది గురువు అనగా భావన, గురు శిష్యుల బంధం ఉండి అలా ఆ ప్రొఫెషన్ వచ్చారు. మీ టైంలో ఎవరైనా ఒక క్లయింట్ వచ్చారంటే నైట్ టైం తలుపు కొట్టినా వాళ్ళ ముందు అన్నం తిన్నావా అని అడిగిన తర్వాతే కేసు తీసుకునే ఆ జనరేషన్ వచ్చారు మీరు. ఇప్పుడు జనరేషన్ ఒక కేసు తీసుకోవాలంటే ముందు డబ్బులు అడుగుతున్నారు. ముందు అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకున్న తర్వాత కేసు మాట్లాడి తర్వాత ఫీజు మిగతా విషయాలు అవుతున్నారు. దట్ ఈస్ ద ట్రూ ప్రొఫెషనలిజం. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సోషల్ సర్వీస్, బట్ ఇన్ సర్టెన్ యాక్ట్స్, సపోజ్ నార్కోటిక్స్ ఉందనుకోండి, ఆ కేసులో అట్లా ఎంపతితో చేయాల్సి వస్తుంటుంది. ప్రొఫెషన్ ఈజ్ యువర్ కెరీర్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ ఇట్ షుడ్ బి ఎ కాలింగ్. కొంచెం ఎంపతి చూపించాలి. కానీ ఎంపతి సింపతి కరువు అవుతుంది కదండి ప్రజెంట్ అది దట్ ఈస్ మేబీ వీఆర్ లూజింగ్ ఇట్, బట్ దట్ షుడ్ బి దేర్. ఇప్పుడు మీకు 100% సాటిస్ఫాక్షన్ కావాలంటే పీపుల్ థింక్ దే గెట్ ఓన్లీ విత్ మనీ. ఐ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెదర్ మనీ ఈజ్ దేర్ ఆర్ నాట్. జడ్జి మంచిగా వింటూ ఉంటే, నేను మంచిగా చెప్తుంటే, బాగా చదివి ప్రిపేర్ అయ్యి వెళ్తుంటే ఐ గెట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్.
మెన్స్ అంటే సాటిస్ఫాక్షన్. మీరు ప్రొఫెషనల్ ఉన్నారండి, కొంతమంది ఈ ప్రొఫెషన్లోకి కేవలం డబ్బుల కోసం వస్తున్నారు. ఇప్పుడు నా మైండ్ ఎట్లా ఆలోచిస్తుందంటే, నేను పాజిటివ్ ఆస్పెక్ట్స్ గురించే ఆలోచిస్తా. డబ్బుల కోసం వచ్చేవాడు ఇట్స్ ఏ నెగిటివ్ ఆస్పెక్ట్. వై షుడ్ ఐ కాన్సన్ట్రేట్ మై మైండ్ ఆన్ దాట్? I don't think about that. But whether I am doing it right thing or not, I am also doing it for money. Not that I am doing any charitable service. But certain areas you are bound to do it. That gives you inner satisfaction, inner happiness. గ్లోబల్ ప్రొఫెషన్ It's a global profession. అటువంటి ప్రొఫెషన్లోకి కమర్షియల్ యాంగిల్లో తీసుకెళ్తున్న ఒక జనరేషన్ కనిపిస్తుంటుంది. అటువంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీరు అసలు ఇది ఈ ప్రొఫెషన్లో కాదు, ఎనీ ఏరియా ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియలైజ్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీవేర్. డాక్టర్స్ కానీ అనెథికల్ ప్రాక్టీసెస్ చేయటం కానీ ప్రతి చోట మొదలైంది. వాటన్నిటికీ యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ ఇన్నర్ వాయిస్, యువర్ కాన్షియస్. బట్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ ప్యూర్లీ 100% కమర్షియల్ కాకుండా కొంచెం హ్యూమన్ టచ్తో చేస్తే యూ విల్ గెట్ దట్ ఈస్ ఎ బిగ్గర్ సాటిస్ఫాక్షన్. అది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. రైట్ అండి. కానీ మీ ప్రొఫెషన్లో ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు క్లయింట్కి అడ్వకేట్కి మధ్యలో ఒక ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ మీద మీకు ఆ క్లయింట్ ఇవ్వవలసిన డాక్యుమెంట్స్ కానీ ఇంకే విషయాలన్నీ మీకు చెప్తాడు. ఆ ట్రస్ట్ ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది, మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ కొంతమంది అడ్వకేట్స్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ని ఎవిడెన్స్ని ఆపోజిట్ పార్టీకి ఇవ్వడం మనం ఏ విధంగా చూడాలి? అది కొన్ని జరుగుతున్నాయని నేను విన్నాను. బట్ ద క్లయింట్స్ ఆర్ స్మార్ట్ అండ్ ద అవేర్నెస్ ఉంటే ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ద లాయర్ చేయొచ్చు. అది ఎలా? he has to file an application before bar council. అచ్చా. And bar council will issue notices and they will investigate, they will ఎంక్వైరీ చేస్తారు, then appropriate action would be taken. ఓకే సార్, ఫైనల్గా వద్దామండి. మీ ప్రొఫెషన్ గురించి మాట్లాడి మీ ఎక్స్క్లూజివ్ వింగ్స్ గురించి మాట్లాడితే దానికి టైం బాండింగ్ ఉండదు, అలా నడుస్తూనే ఉంటుంది. కానీ మాది పార్ట్ 2 కూడా పెడతా. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఫైనల్గా ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రొఫెషన్లో ఫస్ట్ నేను ఇందాక చెప్పే కదా, కష్టపడాలి, అది వేసు. కానీ కష్టపడటం కన్నా ఇష్టపడుతూ ప్యాషన్తో చేసి లేటెస్ట్ జడ్జిమెంట్స్, ఏ రోజు జడ్జిమెంట్లు ఇవాళ ఇప్పుడు ఎంత సులువు అయిపోయిందండి. చక్కగా లైవ్ లాలో ఏ రోజు జడ్జిమెంట్స్ ఆ రోజు వస్తుంటాయి. ఇప్పుడు ఐఎమ్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ హైకోర్టులో మొత్తం అంత టైం లేకపోయినా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ మన ఏరియా ప్రాక్టీస్లో ఏమున్నాయి అవి ఒకసారి చదువుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుకోవాలి. ఇమీడియట్గా మన చిన్న నోట్స్లో ఇమీడియట్గా ఆ హెడ్ కింద నాకు అన్నిట్లోకి ఒక ఫోల్డర్ ఉంటుంది. నాకు ABCD అని ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఇమీడియట్గా దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేసుకుంటాం. ఎప్పుడో ఆ టైప్ ఆఫ్ కేసు రాగానే ఇమీడియట్గా వెళ్ళి ఓపెన్ దట్ ఫోల్డర్. అండ్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇన్ US, నాది VPN ఉంది, ఐ లాగిన్ టు మై కంప్యూటర్ సిట్టింగ్ ఇన్ US. అండ్ ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయండి. చక్కగా హైకోర్టు జడ్జెస్ దే అకామిడేట్, ట్రయల్ కోర్ట్ జడ్జెస్ కూడా అకామిడేట్ చేస్తున్నాను. నేను ట్రయల్ ఉన్నానండి, నేను హైకోర్టు ట్రస్ట్ అయ్యాను, నేను ట్రయల్ వీడియోలో చేస్తాను, పర్మిషన్ అంటే చేస్తున్నారు. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత వేర్ ఇన్ అడ్వాన్స్ సొసైటీ, చక్కగా చేసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ చదువుకో. బట్ వన్ హ్యాస్ టు బీ థరో విత్ లా. అండ్ వెన్ ఐఎమ్ టాకింగ్ టు, ఇప్పుడు మనం ఒక పూజారి దగ్గరికి వెళ్తే ఆ స్పిరిచువల్ లాంగ్వేజ్ అవి మాట్లాడతాం. ఒక ఆటో అతనితో మాట్లాడితే ఆటో కిదర్ జాతే భాయ్ అది ఇది అని అట్లా మాట్లాడతాం. అట్లనే జడ్జితో మాట్లాడేటప్పుడు వెన్ యూ టాక్ ఇన్ లీగల్ లాంగ్వేజ్, లీగల్ జార్గన్స్తో మాట్లాడితే జడ్జ్ విల్ అప్రిషియేట్, జడ్జ్ విల్ లైక్, because that is his language. He used to that language. You talk to him in that language. And if you don't know, admit that I have not anticipated this question or I'll do some research. But అట్లాని ప్రతి ఒక్కదానికి అట్లా చెప్తే దే డోంట్ లైక్ ఇట్. దాన్ని ఏం చదువుకోకుండా వచ్చారు. బట్ ఏదైనా సడన్గా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఇట్లా జస్టిస్ లక్ష్మణ్ గారు అన్నట్టుగానే జస్టిస్ విజయ్ వీళ్ళు శ్రీదేవి మేడం కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా ఇంకో కొత్త క్వశ్చన్ తీసుకొస్తారు. అది అన్నిటికీ సమాధానం చెప్పేటట్టు ఉండాలి. చెప్పలేకపోయేటైతే జస్ట్ డోంట్ గెస్, బీ ఫేర్ బిఫోర్ బెంచ్. ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఎప్పుడైనా. కానీ ఫెయిర్నెస్ ఈజ్ లాంగ్లో కానీ ఎప్పుడైనా ఏదో షార్ట్ టైంలో గెయిన్ చేయడం కాదు. ఇట్ పేస్ యూ. యువర్ సిన్సియారిటీ, యువర్ ఆనెస్టీ విల్ పే యూ బ్యాక్ ఎనీ డే. లా ప్రొఫెషన్లో రండి, కానీ వచ్చిన వాళ్ళు ప్యాషన్తో రండి అంటున్నారు గోపాలకృష్ణ గోఖలే గారు.
ఇక్కడ ఇష్టపడి కష్టపడితే అందులో ఉన్న ఆనందం వేరు, ఆ ఆనందంలో ఉన్న ఎంజాయ్మెంట్ వేరే కనిపిస్తుంది అంటూ చెప్తున్నారు. కానీ జడ్జి గారి ముందు కానీ జస్టిస్ ముందు మాట్లాడినప్పుడు ఆ టెర్మినాలజీ మాట్లాడండి, ఖచ్చితంగా మీకు మీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. కానీ ఫెయిర్గా మాట్లాడితే జడ్జిస్ కూడా మీకు ఒబే చేస్తారు. అంత కాకుండా ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళని తప్పుదో పట్టించాలని చూస్తే అది ఎప్పటికీ కూడా మీకు నష్టం చేకూరుస్తుందంటూ గోపాలకృష్ణ గోఖలే గారు చెప్తున్నారు. సాధారణంగా ప్రతి అడ్వకేట్ కూడా సివిల్ లా లేదా క్రిమినల్ లా ఇవే చూస్తారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకత కోసం ఒక 4 ఎక్స్క్యూజ్లు వింగ్స్ పెట్టుకున్నారు. అదే ఆయనకి ఈరోజు ఒక బ్రాండ్గా తయారైంది. ఎక్కడైనా సరే ఎన్డీపీఎస్ కానీ సెంట్రల్ ఎక్స్చేంజ్ కానీ మనీ లాండరింగ్ కానీ ఇటువంటి కేసులు జరిగాయంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ అదేవిధంగా అవతల పార్టీ కానీ ముందుగా గుర్తుకొచ్చే పేరు వి గోపాలకృష్ణ గోఖలే గారు. ఆ విధంగా ఈ ప్రొఫెషన్లోకి వచ్చే ప్రతి అడ్వకేట్ తనకంటూ ఒక ఎక్స్క్లూజివ్గా పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్లో ఇంకా పైకి వెళ్తారు. పైకి వెళ్ళాలంటే మంచి పేరుతో పాటు ఆర్థికంగా కూడా బాగుంటుందంటూ గోపాలకృష్ణ గారు గోఖలే కేస్ స్టడీ మనకు తెలుస్తుంది. ఇది ఈ వారం గోపాలకృష్ణ గోఖలే గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. నాకు పబ్లిక్ ఇంపార్టెంట్ చెప్పే అవకాశం ఇచ్చారు, పర్టికులర్ నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్. ఇంకోసారి కూడా మనం పెట్టుకుందాం త్వరలో. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.